రోజులలో 8:30. సరే, ఇవాళ ఏంటంటే ఒక 40 నిమిషాల పాటు ఇది నడుస్తుంది, మన ప్రవచనం నడుస్తుంది. తర్వాత క్విజ్ ప్రాక్టీస్ ఒక హాఫ్ అన్ అవర్ నడుస్తుంది. సరేనా? రేపటి క్విజ్ది ప్రాక్టీస్ మళ్ళొక్కసారి క్విక్ గా ప్రాక్టీస్ చేయిస్తాను. సరేనా? అస్తు సార్. ఓకే అండి సార్. వండర్ఫుల్. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనన్ దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. నేను ఎవరు అనే ఈ ప్రశ్న కేవలం కొంతమందిలోనే ఉదయిస్తుంది. ఉదయించిన తర్వాత ఇక వారు ఆగరు. చాలా మంది లోపల అక్కడ దాకా వెళ్ళడానికి అవకాశము ఉండదు. జీవితంలో విచారణ చేయడానికి అవకాశము ఉండదు. కనీసము విచారణ చేయాలి అనేటటువంటి ఆలోచన కూడా చాలా మందికి రాదు అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ప్రతి పని మాత్రము నేను చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాం. అయితే గురువు దగ్గర కూర్చుని నేర్చుకోవాలి అనుకున్న వారు కొన్ని అర్హతలను సాధించుకుంటారు. గురువు గారి దగ్గర ఎంతో కొంత నేర్చుకున్న తర్వాత లోతైన ప్రశ్నలు అడగడానికి అవకాశము లభిస్తుంది. పూర్వకాలం లోపల ముందన్నీ కూడా సంహిత, బ్రాహ్మణము, అరణ్యకము ఇవన్నీ కూడా నేర్చుకునే వాళ్ళు. గురువు గారు చాలా చక్కగా చెప్తుండే వాళ్ళు. సూక్తములన్నీ కూడా బట్టి కొడుతుండే వాళ్ళు. అందరూ కూడాను అద్భుతంగాను వెళ్ళవేస్తూ ఉండేవాళ్ళు. వేస్తూ 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 చక్కగా వల్లె వేస్తూ అవన్నీ కూడా నేర్చుకుంటూ ఉండేవాళ్ళు. రకరకాల స్వరిత, ఉదాత్త, అనుదాత్త స్వరాల లోపల వేద మంత్రాలని, వేదాలలో శ్లోకాలను మంత్రాలు అంటామని తెలుసుకున్నాం కదా, అవన్నీ కూడా అద్భుతంగా నేర్చేసుకునేవాళ్ళు. నేర్చుకున్న తర్వాత ఏమయ్యేది, వారికి కొంత పరిణతి వచ్చిన తర్వాత వారిని గురువు గారు మార్కెట్లోకి వదిలేసేవారు. మార్కెట్లోకి వదిలేయడం అంటే ఏంటి, నాయన నీ విద్యా బుద్ధులు పూర్తయ్యాయి, ఈ విద్యా బుద్ధులు పూర్తయిన తర్వాత నువ్వు చేయవలసిందల్లా ఏంటయ్యా అంటే సమాజంలో ఎలా ఉండాలి, ఎలా బతకాలి, సమాజంలో ఎవరితో ఎలా ఉండాలి, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఇంటికి వచ్చిన వాళ్ళతో ఎలా ఉండాలి, ధర్మం ఎలా నిరంతరము ఆచరిస్తూ ఉండాలి, సత్యమే ఎప్పుడు ఎందుకు చెప్తూ ఉండాలి, సమాజం లోపల పన్నులు కట్టాలి, గవర్నమెంట్ చెప్పినటువంటి మాటలన్నీ కూడా వింటూ ఉండాలి, సమాజ నియమాలన్నీ పాటించాలి, నీ వర్ణ నియమాలన్నీ పాటిస్తూ ఉండాలి. వీటన్నిటితో పాటు విద్యని సంపాదించిన విద్యని మనకు ధనముగా అంటే కుప్పల ధనం కాకుండా మన పోషణకు అనుగుణంగా, అంటే భర్త ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి. పూర్వకాలం లోపల ఆడవాళ్ళు కూడా వేద విద్య నేర్చుకునే వాళ్ళు అని చెప్పేసి తెలుసుకున్నాం. మధ్య లోపల కొంతమంది మాన్పించేశారు. కానీ ఆడవాళ్ళు దంజం కూడా వేసుకునే వాళ్ళు, ఆడవాళ్ళు కూడా సంధ్యావందనాలు అవి చేస్తుండేవారు, ఆడవాళ్ళు కూడా ఋగ్వేదం అవి నేర్చుకుంటుండేవాళ్ళు. సో అన్నిటికంటే గొప్పది ఋగ్వేదం. కాబట్టి ఒకసారి కనుక ఋగ్వేదం నేర్చుకున్నారు అంటే ఇక వారు మహోన్నతులు అయ్యేవారు. కాబట్టి అటువంటి వివక్ష లేనటువంటి ఆ మహోన్నతమైనటువంటి సమయం లోపల వారందరూ కూడా జీవితంలో ఎలా బతకాలి, ఇన్ని రోజుల పాటు మీరున్నటువంటిది ఏదైతే ఉందో ఇది బ్రహ్మచర్య ఆశ్రమము. ఇప్పుడు మీరంతా గృహస్థాశ్రమంలోకి వెళ్తున్నారు. ఈ గృహస్థాశ్రమం అన్నిటికంటే కూడా గొప్పది. ఎందుకంటే ఈ గృహస్థాశ్రమం పైనే బ్రహ్మచారులు ఆధారపడుతున్నారు. ఈ గృహస్థాశ్రమం పైననే వానప్రస్థంలోను సన్యాసంలో ఉన్న వాళ్ళు కూడా ఆధారపడుతున్నారు. కాబట్టి అన్నిటికంటే గొప్పది గృహస్థాశ్రమము. అయితే జీవితం అంతా గృహస్థాశ్రమంలో ఉండిపోకు అలా అని చెప్పి చాలా మంది ఈ రోజుల లోపల అనుమానపడుతూ ఉంటారు. నాకు చెప్పారు ఎవరో ఒక ప్రవచనకర్త చెప్తాడు, గృహస్థాశ్రమము అన్నిటికంటే గొప్పది అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే అందుకేనండి నేను గృహస్థాశ్రమంలోనే ఉంటాను, 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా, 90 ఏళ్ళు వచ్చినా నేను గృహస్థాశ్రమంలోనే ఉంటాను అని చెప్పేసి అంటారు. కానీ అది చాలా తప్పు మాట. ఎందుకంటే గృహస్థాశ్రమానికి కూడా ఒక ఎక్స్పైరేషన్ డేట్ అనేది ఉంటుంది. అంటే ఒక వయసు తర్వాత గృహస్థాశ్రమంలోంచి బయటికి వచ్చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ గృహస్థాశ్రమంలోంచి బయటికి వచ్చి వానప్రస్థంలోకి రావాలి. అయితే గృహస్థాశ్రమంలోంచి వానప్రస్థ ఆశ్రమంలోకి ఎప్పుడు రావాలి అంటే, ఎందుకు నా శరీరము వ్యాధులతో అంటే రోగాలతో బాధింపబడుతోంది, ఎందుకు నా మనస్సుకి ఇంతకు ముందు ఉన్నంత శక్తి లేదు, ఎందుకు నా ఇంద్రియాలు ఇంతకు ముందు ఉన్నంతగా చూడలేకపోతున్నాయి, ఎందుకు నాకు తిన్నది పూర్తిగా అరగడం లేదు, ఎందుకు
ఎందుకు ఈ రకంగా ఏం జరుగుతోంది? నా లోపల ఎందుకు ఈ మార్పులు వస్తున్నాయి? చూస్తూ ఉంటే నా జుట్టు ఎందుకు తెల్ల రంగులోకి వచ్చేస్తోంది? ఎందుకు గడ్డము తెల్ల రంగులోకి వస్తోంది? ఎందుకు ఇంతకుముందు ఉన్నంతగా ఓపికగా ఉండడం లేదు? అంటే నా తల్లిదండ్రులను చూస్తున్నాను. వారికి అయినట్టే నాకు కూడా అవుతుందా? అంటే నేను అప్పుడే ఈ అవస్థలోనికి వచ్చేసానా? అని చెప్పేసి బాధపడాలి. ఆలోచించాలి. ఆలోచిస్తూ మెల్లమెల్లగా మరి ఏమిటి? దీంట్లోంచి బయటపడేటటువంటి మార్గం లేదా? ఇదే ఇన్ని రోజుల పాటు నా జీవితము అనుకున్నాను. కానీ ఈ రోజు నాకు అర్థమైతుంది దీనికంటే కూడా ఉన్నతమైనటువంటిది మరొకటుంది అని జెప్పేసి. కాబట్టి శరీరం పడిపోతుంది. అంటే నా జీవితం అయిపోయినట్టేనా? నేను అనేవాడిని ఆగిపోతున్నానా ఇక్కడే? ఈ రకమైనటువంటి ఆలోచనలు కొద్దిమంది మాత్రమే చేసేవారు. అప్పుడే గురువుగారు చెప్పినటువంటి ఉపనిషత్తులు గుర్తుకొచ్చేవి. అప్పటి వరకు కూడా గుర్తుకు రాని ఉపనిషత్తులు, ఇప్పటి వరకు కూడా మన జీవన పోరాటమునకు కావలసినటువంటి విద్యలన్నీ సమకూర్చినటువంటి గురువుగారిని మనము నిరంతరము గౌరవిస్తున్నాం. కానీ ఇప్పుడు అన్నిటికంటే గొప్పదైనటువంటి విద్య రావాలి. ఈ సమయంలోనే మనకు ఆధ్యాత్మిక గురువులు అవసరమవుతారు. అప్పుడు నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎవరు నా జీవితం లోపల ఇవన్నీ చేయిస్తున్నదెవరు? నేను అనుకున్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఎందుకు నాకు దూరమైపోతున్నారు? నేను అనుకున్నటువంటి, నాది అనుకున్నటువంటి ఈ శరీరము ఎందుకు నన్ను విడిచి వెళ్ళిపోవాలని కోరుకుంటోంది? ఎందుకు నా మోకాళ్ళు అరిగిపోతున్నాయి? ఎందుకు నా పాదాలకు అంత శక్తి కనిపించడం లేదు? ఎందుకు నేను ఎక్కువ ఆయాస పడుతున్నాను? ఎందుకు నా శరీరము సహకరించడం లేదు? కాబట్టి వీటన్నిటికి కూడా నేను కారణం కనుక్కోవాలి. ఇక్కడితోనే ఆగిపోయిందా నా జీవితము? ఈరోజు నా వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ కూడా రేపు నాతోనే ఉండకుండా ఉండేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడితో నా జీవితం ఆగిపోతుందా? కాదు. హిందూ ధర్మం అదే చెప్తుంది. నీ జీవితం ఇక్కడితోనే ఆగిపోదు. నీ జీవితం ఇక్కడితో మొదలవుతుంది. ఒక మహోన్నతమైనటువంటి దశలోకి నువ్వు ప్రవేశిస్తావు. అయితే ఈ దశలోకి ప్రవేశించడము కేవలము 60 ఏళ్ళొచ్చాక, 70 ఏళ్ళొచ్చాక ప్రవేశిద్దాము అని జెప్పేసి అనుకుంటే సరిపోతుందా? సరిపోదు. దానికి కారణం ఏంటంటే 60 ఏళ్ళకు, 70 ఏళ్ళకి మనకు ఓపిక ఉండదు శరీరంలో. మనకు శరీరం లోపల ఏ పని చేయడానికి శక్తి ఉండదు. ఈ సమయంలో అందరి ఆదరణ కోరుకుంటూ ఉంటాము. అందరి దగ్గర నుంచి మంచి నాకు జరగాలి అని జెప్పేసి కోరుకుంటూ ఉంటాము. అందరూ నా ఇంటికి రావాలి, నన్ను గుర్తించాలి అని జెప్పేసి కోరుకుంటూ ఉంటాము. కానీ జరిగేది దానికి పూర్తి వ్యతిరేకంగా, అపోజిట్‌గా ఉంటుంది. అంటే ఏంటి? మన ఇంటికి ఎవరు రారు, మననెవరు గుర్తించరు. మనల్ని మెల్లమెల్లగా మర్చిపోతూ ఉంటారు. మనల్ని క్రమ పద్ధతి లోపల లిస్ట్‌లోంచి తీసేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటి? ఎందుకంటే నువ్వు ఎన్ని రోజుల పాటైతే సంపాదిస్తూ, నువ్వు ఎన్ని రోజుల పాటు ముఖ్యము సమాజంలో అనుకుంటారో అంతవరకు మాత్రమే నిన్ను ఈ ఫంక్షన్స్‌కి వాటికి పిలుస్తారు. ఆ తర్వాత నిన్ను పట్టించుకోరు. కానీ ఇన్ని రోజుల పాటు సమాజంతో తిరిగి అలవాటైనటువంటి నీకు ఇప్పుడు దూరంగా ఉండడం అలవాటవుతుందా? అలవాటు కాదు. బాధతో జీవితమంతా మిగిలిన భాగమంతా కృంగిపోయి, ఇంట్లో ఉన్న వాళ్ళే పట్టించుకోకుండా పిల్లలు ఎవరు పట్టించుకోరు. ఆఖరికి మనం చనిపోతే భార్య కూడా ఈ శరీరాన్ని ముందు బయట పడేయండి అనేటటువంటి దానికి శంకరాచార్య చెప్పినట్టు భార్య పిపిలాస్మిన్ జేహే అన్నారాయన. కాబట్టి భజగోవిందంలో ఏమిటి? నీవు అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా నిన్ను వదిలేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రోజు నుంచే ప్రారంభం జేయాలి. ఈ రోజు నుంచే సాధన ప్రారంభం జేయాలి. ఆలోచన ప్రారంభం జేయాలి. సాధన అనగానే నేను బానే చేస్తున్నాను గదా! పారాయణం జేస్తున్నాను, ఏకాదశి ఉంటున్నాను. ఇవన్నీ కూడా ఉండడం మంచిదే. సరే. ఇవన్నీ కూడా నీ బాధను తొలగించాయా? ప్రశ్న. నీ బాధను తొలగించాయా? ఇక్కడ ఆపుతాను. ఎవరికైనా ఇప్పటిదాకా చెప్పింది అర్థం గాకపోయినా, ఇప్పటివరకు చెప్పిన దాంట్లో ఏదైనా ప్రశ్న ఉన్నా అడగండి. ఉపోద్ఘాతంలో మనం ఉన్నాము. హలో! ఇంకెవరికైనా ప్రశ్నలు? అర్థమైంది సార్. బాగుంది సార్. అయితే మరొకసారి పునశ్చరణ చేయించారు. కరెక్ట్. అయితే ఇప్పుడు మరి ఈ సమయం లోపల మనల్ని ఎవరు పట్టించుకుంటారు? మనము ఇలా శరీరాన్ని ఈ క్షణంలో వదిలేస్తే జనాలందరూ కూడా 10 రోజుల్లో మర్చిపోతారు. అంతెందుకు 70 ఏళ్ళు, 80 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం చనిపోతే ఎప్పుడెప్పుడు చనిపోతామా అని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ మనం ముందే చనిపోతే? చనిపోమని గ్యారంటీ ఉందా? లేదు. మరి అటువంటప్పుడు ఇలా మనం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఎవరు పట్టించుకోనప్పుడు నేనెందుకున్నాను ఇంకా ఈ జీవితంలో? నా యొక్క అవసరం ఏమున్నది? అని జెప్పి మెల్లగా ఆలోచిస్తూ ఏదో ఉంది. మన జ్ఞానం ఏదో చెప్తోంది. ఆ చెప్పినటువంటి రహస్యాలు నాకు గురువుగారు అప్పుడు చెప్పారు. కానీ నాకర్థం గాలేదు.
ఆ రహస్యాలని డీకోడ్ చేయవలసినటువంటి అవసరం ఉంది. అందుకని గురువు గారి సమీపంలో కూర్చుని నేర్చుకోవడంని ఉపనిషత్తు అంటారు. మన వేదాలలో మొదట ఉన్న భాగం అంతా కూడా కర్మకాండలైనట్లయితే చివరి భాగాన్ని జ్ఞానకాండ అంటారు. ఈ జ్ఞానకాండనే ఉపనిషత్తు అంటారు. గురువు గారికి దగ్గరగా కూర్చుని మనస్ఫూర్తిగా నేర్చుకోవడము, గురువు గారిని గౌరవించడం అనేది ఇప్పుడు ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా ఏదో నా ఉద్యోగానికి, నా జీవితానికి సరిపడా విచారం అనే గౌరవమే తప్పితే, ఇప్పుడు నిజమైనటువంటి జ్ఞానము, ఏ జ్ఞానం తెలుసుకుంటేనైతే నీకు మరొక విషయం తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఏ జ్ఞానం తెలుసుకున్నట్లయితే ఆ వస్తువులు వచ్చే జన్మకు కూడా నీతో పాటు వస్తాయో, నువ్వు సంపాదించినటువంటి డబ్బు, నువ్వు సంపాదించినటువంటి ఆస్తి, నీకు సంపాదించినటువంటి అధికారము ఇవేవి కూడా నీతోని రావు. కానీ ఖచ్చితంగా నువ్వు సంపాదించినటువంటి జ్ఞానము అన్ని జన్మలకు నీతో పాటు వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి గురువు నాకు దొరికినప్పుడు నేను సద్వినియోగపరుచుకుందాము అని గురువు గారి దగ్గర కూర్చున్నారు శిష్యులందరూ. ప్రశ్న జవాబుల పరంపరలాగా నడుస్తుంది. ఇటువంటి ఉపనిషత్తుల లోపల దశ ఉపనిషత్తులు ముఖ్యము అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈ 10 ఉపనిషత్తుల లోపల ఈ 10 ఉపనిషత్తులు 10 మనకున్నటువంటి ఈ 4 వేదాలలోంచి వచ్చినవే. ఉదాహరణకి ఐతరేయ ఉపనిషత్తు, కౌశితకి ఉపనిషత్తు ఇవన్నీ మనకు ఋగ్వేదం నుంచి వచ్చాయి. ముఖ్యమైనవి చాలా ఉన్నాయి. అందులో 10 మాత్రమే మనకు శంకరాచార్యులు చెప్పి ఈ 10 చదివితే చాలే, మొత్తం చదవలేవు అని చెప్పేసి చెప్పారు. ఇక యజుర్వేదం చాలా పెద్దది. యజుర్వేదం లోపల కఠోపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, ఈశావాస్య ఉపనిషత్తు చాలా ఉన్నాయి అందులోపల. తైత్రీయ ఉపనిషత్తు ఇవన్నీ అందులో వస్తాయి. తర్వాత కేనోపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు సామవేదంలో ముఖ్యమైనటువంటివి. చివరగా ప్రశ్న, ముండక, మాండుక్యోపనిషత్తులు చాలా గొప్పవి. ఇవి ఏమో మనకు అధర్వణ వేదంలోంచి వచ్చినటువంటివి. ఈ విధంగా 4 వేదాలలోంచి ముఖ్యమైనటువంటి 10కి మాత్రము శంకరాచార్య తన భాష్యాన్ని, తన వివరాలని ఇవ్వడం మొదలెట్టారు. ఆయన ఇచ్చిన తర్వాత చాలా మంది అవే 10 ఉపనిషత్తుల పైన జ్ఞానాన్ని ఇవ్వడం మొదలెట్టారు. కాబట్టి జ్ఞానానికి అన్ని 108, 1008 ఉపనిషత్తులు చదవాల్సిన అవసరం ఉందా? లేదు. కేవలం ఈ 10 ఉపనిషత్తులు చదివితే చాలు. అందులోపల అన్నిటికంటే కూడా గొప్పది అనేటటువంటిది కేన ఉపనిషత్తు. ఈ కేన ఉపనిషత్తు బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే విచారణ రూపం లోపల ఇస్తుంది, వివరణ రూపంలో కాదు, విచారణ రూపంలో. ఎవరికైనా వివరణకి విచారణకి డిఫరెన్స్ చెప్పగలరా? వివరణ అంటే డిస్క్రైబ్ చేయడం, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం సార్. ఉన్నదాన్ని విచారణ అంటే దాని లోతుపాతులు, దాని ఆలోచించడం, దాని లోతుపాతులు, దాని మూలం గురించి తెలుసుకోవడం, దాని మూలం గురించి తెలుసుకోవాలి. కాబట్టి అన్ని ఉపనిషత్తులు కూడా మీకు వివరణనిస్తే ఇది మీకు విచారణతో ప్రారంభమై విచారణలో మనని ముంచుతుంది. విచారం అంటే ఏడవడం అంతే కదా. మమ్మీ విచారణ. నేను దేంతో చూస్తున్నాను? నా కళ్ళు చూస్తున్నాయని తెలుస్తుంది, కానీ ఈ కళ్ళు దేని వల్ల చూస్తున్నాయి? నేను నోటితో తింటున్నాను, కానీ నోరు దేని ఆధారంగా తింటోంది? ఏదో అంటే గంభీరమైనటువంటి జ్ఞానము కేనోపనిషత్తు లోపల ఉంది. ఏదో ఉంది, నాకు బాహ్య జ్ఞానం ఏదో ఉంది. ఆ బాహ్య జ్ఞానము, అంతర్జ్ఞానము, ఈ రెండిటి, అంతరాత్మ జ్ఞానము, ఈ రెండిటితో మాత్రమే నేను బ్రహ్మస్వరూపాన్ని చూడగలుగుతాను. అయితే ఇప్పుడు నేను బాహ్య జ్ఞానంతో చూడగలగాలి అనుకుంటే కష్టం. ఉదాహరణకి గనక నేను కారెక్కాను, కారెక్కి ఎగరాలి అనుకున్నాను. వీలవుతుందా అండి? ఎవరైనా చెప్పండి. నేను కారెక్కి గాల్లో ఎగరాలి అనుకున్నాను. ఈ రోజు విమానం ఉంది, విమానాన్ని తీసుకుని మెయిన్ రోడ్ మీద ట్రాఫిక్ లోపల వెళ్ళాలి అనుకుంటాను, వెళ్ళగలదా? అంటే ఏమవుతుంది ఇక్కడ? నాకు ఒక విషయం అర్థమవుతుంది. అంటే ఏ పని ఏది చెయ్యాలో అదే చెయ్యాలి అన్న విషయాన్ని అర్థమవుతుంది నాకు. ఇప్పుడు కళ్ళు ఎవరివండి? కనులు నావే కదా, అవునా కదా? కనులు నావే, ముక్కు కూడా నాదే. ఈ రెండు కూడా జ్ఞానేంద్రియాల కిందికి వస్తాయా లేక కర్మేంద్రియాల కిందికి వస్తాయా? జ్ఞానేంద్రియాలు సార్, జ్ఞానేంద్రియాల కిందికి వస్తాయి. మరి నావే కదా, ఇవి నావే. నాకన్నా పైన నాకు హక్కు ఉంది, నా ముక్కు పైన నాకు హక్కు ఉంది. నేను వచ్చి పక్కవాడి ముక్కు పట్టుకుంటున్నానా, నా ముక్కు పట్టుకుంటున్నానా? మరి నాకు హక్కు ఉంది కదా. అటువంటిప్పుడు ముక్కు చేసే పనిని నేను కనులతో చేసేటటువంటి పనిని ముక్కుతో ఎందుకు చేయలేకపోతున్నాను? అంటే దేనికి అది నిర్ణయించి చేసి పెట్టారు. కన్ను చేసే పని ముక్కు చేయదు, ముక్కు చేసే పని కన్ను చేయదు సార్. పరమాత్ముడి యొక్క గొప్పతనం సృష్టి అదే కదా సార్. ఇదేది ఎప్పుడు ఎక్కడ
దేని యొక్క నిర్మాణం దానికి సంబంధించి అదొక్కటే ఎవరు మార్చలేనిది కదా సార్. అది అంటే ఉల్లంఘించలేని శాసనం ఏ విజ్ఞానం కూడా అది చేయించలేదు. ఏదో కాలు లేకపోతే ఆర్టిఫిషియల్ కాలు పెడతారేమో, ఒక కన్ను పోతే ఇంకో కన్ను డొనేట్ చేస్తారేమో, కానీ మీరు అన్నట్టు ఒకటి చేసే పని ఇంకోటి చేయడం అన్నది సృష్టిలోనే ఎవరు మార్చలేరు. మరి ఆయన పరమాత్మ సృష్టించింది అది. కరెక్ట్. ఇప్పుడు వీటికి కావాల్సినవి ఏమిటి? మనకు కేనోపనిషత్తు అర్థం చేసుకోవడానికి కావాల్సినవి ఏమిటి? సో ముందుగా కేనోపనిషత్తు కావడానికి అర్హత ఉంది. అర్హత ఏమిటయ్యా అంటే, ముందుగా మనకు జ్ఞానేంద్రియాలు అనగా, కర్మేంద్రియాలు అనగా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనగా తెలియవలసినటువంటి ఆవశ్యకత ఉంది. ఇందులో అందరికీ తెలుసా? తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు మాత్రమే మాట్లాడండి. సార్ ఒక్కసారి చెప్పండి అని చెప్పి అడగండి. తెలిసిన వారు అడగకూడదు. తెలియని వారు ఎవరు ఒక్కరు అడిగినా చెప్తాను. జ్ఞాన కర్మేంద్రియాలు చెప్పండి సార్, చెప్పండి జ్ఞాన ఇంద్రియాలు అంటే మనకు జ్ఞానాన్ని కలిగించేవి, మనకు గ్రహణ శక్తిని కలిగించే వాటిని జ్ఞాన ఇంద్రియాలు అంటారు. జ్ఞానము అంటే ఇప్పుడు కనులు ఉన్నాయి. కనులు అనేవి పని చెయ్యవు. అవి మీకు ఒక విషయాన్ని తెలుపుతాయి. ఒక విషయాన్ని మీకు తెలియజేసేదాన్ని జ్ఞానేంద్రియాలు అంటారు. రాసుకోండి, తెలియని వాళ్ళు రాసుకోండి. తెలియని విషయాన్ని తెలియజేసేదాన్ని జ్ఞాన ఇంద్రియము అంటారు. కనులు ఉన్నాయి. కనులు ఒక విషయాన్ని చూసి నీకు చెప్తాయి అనమాట. ఇగో ఇక్కడ నీకు ఎదురుగా ఒక వ్యక్తి వచ్చాడు, నీకు నచ్చిన వ్యక్తి, నచ్చని వ్యక్తి చెప్తాయి, కనులు చెప్తాయి. ముక్కు వాసన వస్తుంది, నీకేదో మంచిగా ఇంట్లో చాలా చక్కటి వంట చేస్తున్నారు, షోలే మటన్ షాప్ నుంచి తీసుకొచ్చినటువంటి తుర్కాలు ఉంటారు అక్కడ, ఇలా కట్ చేస్తూ ఉంటారు తుర్కాలు. అక్కడి నుంచి వచ్చినటువంటి మాంసం వచ్చింది వాళ్ళ మీ ఇంట్లోకి, మీ భార్య చేస్తుంది అనగానే వాడికి అన్ని ప్రవచనాలు మానేస్తాడు. శ్రీనివాస్ సార్ చెప్పే ప్రవచనాలు ఎందుకు, షోలే మటన్ షాప్ చాలా పాపులర్, అక్కడి నుంచి తెచ్చినటువంటి మటన్ ని తిందాము అని వాడి ముక్కు చెప్తుంది. ఇక నెక్స్ట్ నోరు. ఈ విషయం వినగానే నోట్లో నీరు ఊరుతూ ఉంటాయి అన్నమాట, ఊరిపోతూ ఉంటాయి. సో ఈ నోరు కూడా గ్రహిస్తుంది ఏంటి, ఏదో నాకు నచ్చినటువంటిది ఉంది అన్న విషయాన్ని గ్రహించింది. తర్వాత ఏం చేస్తాము, అక్కడ పక్కన ఉన్నటువంటి ఏదో వస్తువుని నోట్లో వేసుకుంటాం. వేసుకోగానే ఇది నువ్వు తిన్నటువంటిది ఉప్పది, ఇది నువ్వు తిన్నటువంటిది తీయది, ఇది వగరు, ఇది చేదు, ఇలా ప్రతిదాని యొక్క రుచిని నీకు తెలియజేస్తుంది. నీకు విషయాలను తెలియజేసే వాటిని జ్ఞాన ఇంద్రియాలు అంటారు. జ్ఞానము అంటే తెలుసుకోవడం. సో అలా తెలిపే వాటివి ఈ 3 అయిపోయాయి. 1, 2, 3. చెవులు ఏదైనా శబ్దం రాగానే నీకు వినిపించేలాగా చేస్తాయి. ఎవరో వచ్చారు అనే విషయాన్ని నీకు తెలుస్తుంది. ఎవరో మాట్లాడతారు, ఇది నీ కొడుకు యొక్క వాయిస్ అని చెప్పి తెలియజేస్తుంది, ఇది నీ కూతురు యొక్క మాట అని చెప్పి తెలియజేస్తుంది. ఇవి జ్ఞాన ఇంద్రియాలు. చివరగా స్పర్శ. ఎవరన్నా ముట్టుకోగానే అవతల వాళ్ళ టచ్ని బట్టి మనం గుర్తుపట్టేయగలము. చిన్నపిల్లవాడు తల్లి యొక్క స్పర్శని ఎలా అయితే గుర్తుపడతాడో, అలాగే మనం కూడా స్పర్శను బట్టి చాలా మందిని గుర్తుపడతాము. స్పర్శను బట్టి వచ్చింది మనిషి ముట్టుకున్నాడా, మనకు దెయ్యం ముట్టుకుందా తెలుస్తుంది. ఏ పిల్లి ముట్టుకుందా, నక్క ముట్టుకుందా, మనకు తెలిసినటువంటి స్పర్శనా కాదా ఇది, ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. ఈ విధంగా మనకు తెలిపే వాటిని జ్ఞాన ఇంద్రియాలు అంటాం. అందరికీ అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఇంకొకసారి అడగండి తొందరగా. ఇవాళ కొత్త విషయాలు నేర్చుకోవాలి, తర్వాత మళ్ళీ నారాయణీయం క్విజ్ ప్రాక్టీస్ చేయించాలి మీ అందరితోటి. తెలియని విషయాలను తెలిపే వాటిని తెలియజేసే వాటిని జ్ఞానేంద్రియాలు. అవి 5 మనం తెలుసుకున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ తర్వాత వచ్చేవి కర్మ ఇంద్రియాలు. కర్మ ఇంద్రియాలు అంటే నీకు కనిపిస్తూ నీకు పనులు చేసేవాటి అనమాట. ఇప్పుడు కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చర్మం ఇవి కనిపిస్తున్నాయా, మీకు కనిపించట్లేదా? కనిపిస్తున్నాయి, అవి ఇంద్రియాలు వేరే. ఇప్పుడు మీకు పని చేసే వస్తువులు కావాలి. పని చేసే వస్తువులు ఏమిటి? పని చేసే వస్తువులు ఏంటి అంటే, మీరు చేతులకి పనులు చేస్తుంటారు, ఓకే, కాళ్ళతోని నడుస్తూ ఉంటారు, నోటితోటి తింటూ ఉంటారు, తినడం కూడా పనే. ఇందాక రుచి చూడడం అనేటప్పుడు అది జ్ఞాన ఇంద్రియం అయింది. అదే నోరు రుచి చూడడం కాకుండా తిని వాటిని నమిలి వాటిని ముక్కలుగా చేసి లోపల పడేస్తూ ఉంటుంది. ఆ పని ఏమంటారంటే నోరు కూడా కర్మేంద్రియమే. సో నోరు 2 పనులు చేస్తుంది. నోరు లోపల ఒకటేమో జ్ఞాన ఇంద్రియంగా ఉన్నప్పుడు రుచి చూస్తుంది, కర్మ ఇంద్రియంగా ఉన్నప్పుడు మనం తిన్న ఆహారంని మెత్తగా చేసి మనకు అన్నవాహిక ద్వారా లోపలికి పంపిస్తుంది. అర్థం కాని వాళ్ళు అడగండి. నోరు ఎన్ని రకాల ఫంక్షన్స్ చేస్తుందండి, ఎన్ని రకాల పనులు చేస్తుంది? ఇంకా కూడా చేస్తుంది సార్. ఒకటి టేస్ట్, ఇంకోటి ఇంకోటి తిట్టడం,
మాట్లాడడం వాక్కు మాట్లాడడం నోటికి వచ్చింది పాట మాట్లాడి పాడుతుంది. ఎకరాల చేత అనిపించుకుంటారు సార్. నోటికి వచ్చింది మాట్లాడడం వదిలే అని. సో ఇక్కడ ఏమైతుంది, ఈ విధంగా కర్మను చేసేటటువంటిది కాబట్టి ఇక్కడ కర్మ, చెయ్యి కూడా కర్మలు చేస్తుంది, కాళ్ళు కూడా కర్మలు చేస్తాయి, విసర్జన అవయవాలు కూడా వాటి వాటి కర్మలను చేస్తాయి. ఒకటి విసర్జన అవయవము, ఒకటి జనన ఇంద్రియము. సో ఈ విధంగా ఈ 5 ఏవైతే ఉన్నాయో ఈ 5 కర్మలు గనక లేకపోతే నీ శరీరంలో వేరేవి పనిచేయవు. ఈ 5 నాకు లేవు అని ఎవరన్నా అనగలరా అండి? హలో, అనలేరు సార్, అనలేరు. అనలేరు. సో మొదటి 5, రెండవ 5 ఇవి జ్ఞాన ఇంద్రియాలు, ఇవి కర్మ ఇంద్రియాలు. వస్తువులను మనకు తెలిపే వాటిని జ్ఞాన ఇంద్రియాలు అంటారు. కర్మ ఇంద్రియాలు అనేటటువంటివి పనిచేసేటటువంటివి ఇంద్రియాలు. 5 + 5 10 ఇంద్రియాలు. ఇంతదాకా అర్థం కాని వాళ్ళు ఒకసారి అడగండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అడగవచ్చు. కేనోపనిషత్తు కోసమే జాయిన్. కర్మేంద్రియాలు 5 అన్నారు కదా. నోరు, చేతులు, కళ్ళు, కాళ్ళు. కళ్ళు, చెవులు, కళ్ళు, చెవులు, పంచేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు. పంచేంద్రియాలు కదా గురువు గారు. అమ్మ మీకు సరిగా వినట్లేదమ్మా. ఎవరు? విజయ నారాయణ గారు. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు అని 10 ఉన్నాయమ్మా. ఎన్ని ఉన్నాయి చెప్పండి? పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాల గురించి చెప్పండి అమ్మా. జ్ఞానేంద్రియాలు అంటే తెలుసుకోవటం. ఏమి మీకు అవి ఉదాహరణలు చెప్పండి. కళ్ళు చూడటము, రుచి, వాసన, చర్మము, స్పర్శ తెలుసుకోవటం, జ్ఞానము, చెవు వినటము. ఈ 5 జ్ఞాన ఇంద్రియాలు అంటారు, సరేనా? జ్ఞానేంద్రియాలు. అవునండి. కర్మ ఇంద్రియాలు అంటే ఈ 5 కాక ఇంకా తినటము, మాట్లాడటం కాదమ్మా. తినడం ఒకటి, చేతులతో పనిచేస్తాం, కాళ్ళతో పనిచేస్తాం, జననేంద్రియము, విసర్జనావయము. మొత్తం ఎన్ని? 5. ఈ 5 మొత్తం ఎన్ని అయ్యాయి? 10. ఇవి పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. క్లియర్? ఇంకెవరికైనా డౌట్ ఉందా? స్వర్ణ కుమారి గారు, పలప స్వర్ణ కుమారి గారు, అవును గురుగారు. మీ ప్రశ్న ఏంటి? అదే కర్మేంద్రియాలు 5 అన్నారు కదా గురుగారు, దానికోసమే అడిగాను. చెప్పండి, మీకు అర్థమైనాయి ఏమేమి ఉన్నాయి ఇంద్రియాలు? కర్మేంద్రియాల్లో మనం అంటే తినడం, నడవటం, అంటే కాళ్ళతో నడవడం, చేతులతో పని చేయడం అన్నారు. తర్వాత జననేంద్రియము, అది కరెక్టేనండి నేను రాసుకున్నది? అవునమ్మా. తర్వాత విసర్జన అవయవం. ఓకే గురువు. ఈ 5 ఏవైతే ఉన్నాయో ఇవి 5 ఉన్నాయి మనకు. పంచ జ్ఞానేంద్రియాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు తెలుస్తూ ఉన్నటువంటి మనకు ఖచ్చితంగా ఉన్నాయి అని చెప్పి చెప్పగలిగేటటువంటి 10 అయిపోయాయి. ఈ 10 అయిపోయిన తర్వాత ఉన్నాయి అని చెప్పి కనిపించటం లేదు, కానీ అవి ఉన్నాయి అని చెప్పడానికి ఇంకొక 4 ఉన్నాయి. వాటిని అంతఃకరణాలు అంటారు. అంతఃకరణాలు అంటారు వాటిని. అంతః అని నేను ఊరికే బ్రేక్ చేశాను మీకు అలవాటు ఉండాలని. అంతఃకరణాలు. ఈ అంతఃకరణాలు అంటే ఏంటి? మీ లోపల బుద్ధి, చిత్తం, అహంకారం. కరెక్ట్. అవేమిటి? మీకు తెలియజేస్తాయి ఇవి ఉన్నదని. కానీ నాకు మనసు లేదు అని ఎవరైనా చెప్పగలరా? మనసు కనిపిస్తుందా అండి ఎవరికైనా? మనసు కనిపించదు, కానీ నాకు మనసు లేదు అని అనగలరా? అనలేరు. బుద్ధి, నాకు బుద్ధి లేదు అని ఎవరైనా అనగలరా? అనలేము సార్. అనలేము. బుద్ధిగా వింటున్నాం సార్ ప్రవచనాలు. అంటాం సార్, బుద్ధి లేక అలా చేశాను అని అంటాం. బుద్ధి లేదు కాదు సార్, నీకు బుద్ధి లేదు అని చెప్తారు ఎవరైనా. అమ్మో. మనస్సు, బుద్ధి, చిత్తం నాకు లేదు అని ఎవరైనా చెప్పగలరా? చిత్తము అంటే ఏంటంటే మీ మెమొరీ పవర్ అని చెప్తారు. చిత్తం అంటే ఏంటంటే మీ డేటాబేస్, స్టోరేజ్ పార్ట్. ఈ స్టోరేజ్ మెటీరియల్ ఏం చేస్తుంది? ఎప్పటి విషయాలు. ఇప్పుడు నన్ను మీరు నిన్న చూశారు, ఇవాళ చూసి గుర్తుపట్టారు ఆ సార్ వచ్చాడు ప్రవచనం చెప్పడానికి అని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ప్లేస్ లో వేరే వాడు ఎవడైనా ఇక్కడ కూర్చుని రండి అని మీ మీద జోక్స్ చేస్తే మీరు మా సార్ ఏడి అంటారా? లేకపోతే పర్లేదు ఎవడో ఒకటి చెప్తే చాలు అనుకుంటారా? మీరైతేనే సెట్ అవుతారు సార్, మీరే ఉండాలి. సార్ గురించి అన్వేషణ చేస్తాం సార్.
అవునా? అంటే దానికి కాదు, ఇవాళ ఎందుకు ఇలా జరిగింది, ఇంకొకరు ఇలా ఎందుకు వచ్చారు జరిగిందని అని అనుకుంటాం. అన్వేషిస్తాం. ఈ రోజు గుర్తుపట్టాను సార్, నిన్న గుర్తుపట్టలేకపోయాం. ఎక్కడ నిన్న జుట్టు ఇలా ఉందనా, వెనక్కుందనా? నిన్న ఆయిల్ గా ఉంది, తడిగా ఉంది కదా సార్. అదే. సో కాబట్టి ఏంటి, చిత్తం లోపల మనకు రిజిస్టర్ అవుతుంది. ఒక వ్యక్తి ఎలా ఉంటాడు ఏంటి అనేవి చిత్తం లోపల మనకు రిజిస్టర్ అవుతాయి. తర్వాత లాస్ట్ ఏంటంటే అహంకారము. అహంకారము అంటే పొగరు కాకుండా నేను అనే భావన. నేను తింటున్నాను, నేను కూర్చున్నాను, నేను నించున్నాను, నేను అక్కడికి వెళ్ళాను, నేను బాధపడ్డాను, నేను సంతోషపడ్డాను, నేను ఎగిరాను, నేను దుంకాను, నేను నేరాలు చెప్పాను అని ఏదైతే ఆత్మను వదిలేసి అహంకార భావన ఏదైతే వస్తుందో, అహంకారం అంటే పొగరు కాదు ఇక్కడ, మళ్ళీ గుర్తుంచుకోండి. అహంకారం అంటే ఆ అహంకారం పేరు, నేను అని చెప్పి అనేది అది అహంభావం. అది అహంకారము అంటే ఏంటంటే నేను చేస్తున్నాను, నేను కూర్చున్నాను, నేను తింటున్నాను అనే భావన. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంని అంతఃకరణాలు అంటారు. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైందా అండి? హలో, ఎస్ సార్. కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా, ఎందుకంటే కొంతమంది కేనోపనిషత్ కోసమే జాయిన్ అయిన వాళ్ళ కోసం చెప్తున్నాను. ఓకే, వారికి మనసు, బుద్ధి, చిత్త, అహంకారం. ఇవి లేవు అని ఎవరైనా అనగలరా అండి? నాకు చిత్తం లేదు అని ఎవరైనా అనగలరా? చిత్తం లేకపోతే నువ్వు నీ పిల్లాన్ని గుర్తుపట్టవు. చిత్తం లేకపోతే నువ్వు ఇంట్లోపల చిరంజీవి వచ్చాడు, డాన్స్ అని చెప్పేసి చిరంజీవితో పాటు ఎగలరు మీరు కూడా. లేకుంటే శవమే సార్, ఏమి లేకుంటే శవమే. ఇవన్నీ లేకుంటే శవం కిందకే సంబంధం. అదే చిత్తం నాకు దానికి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సంబంధం లేదు. సరే వినండి, చిత్తము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, చిత్తము అనగా ఏంటి అంటే మెమొరీ పవరు. అహంకారము అంటే ఏంటండి? అహంకారము అనే నేను భావన. అన్న భావన, నేను అన్న భావన, నేను అనే భావన. నేను అనే భావన. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది, కేనోపనిషత్తుకి ముందుగా అర్హత లోపల ముఖ్యమైనటువంటిది ఏంటి? ఇప్పుడు ఇవన్నీ తెలిసి ఉండాలి, మనం చెప్పినటువంటివన్నీ తెలిసి ఉండాలి. రెండవది ఏంటి అయ్యా అంటే పంచభూతాలు అంటే ఏంటో తెలిసి ఉండాలి. పంచభూతాలు అంటే ఏంటి? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, భూమి, నాకే తోడు, గాలి, ఆకాశము. అదే దాన్ని మనకు సినిమా పాట గుర్తుంచుకున్నదా? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ధూళి, నాకే తోడు, రాజా రాజాధి రాజాధి రాజా. సినిమా చూసారంటే అది అందరూ? సార్ చిన్న సినిమా ఎవరు చూడలేదా? చూసాం సార్, చూసాం సార్. అందులో అతను ఏమంటాడు? నింగి, నేల, నీరు, నిప్పు, గాలి, ఈ ఐదింటిని కూడా ఏమంటారంటే పంచభూతాలు అంటారు. ఈ పంచభూతాలు ఎలా వచ్చాయని చెప్పి తెలుసుకున్నాము. పరబ్రహ్మ యొక్క ఆత్మ ప్రపంచమంతా కూడా వ్యాపించి ఉన్నది. ఆ వ్యాపించి ఉన్నటువంటి పరబ్రహ్మ ఆత్మలోంచి ముందుగా వచ్చినటువంటిది శబ్దము. ఆ శబ్దం నుంచి వచ్చినటువంటిది స్పర్శ. శబ్దం నుంచి ఏర్పడినది ఆకాశము. స్పర్శ నుంచి ఏర్పడినటువంటిది వాయువు. వాయువుకి శబ్దము, స్పర్శ రెండు ఉంటాయి. తర్వాత మూడవది శబ్ద, స్పర్శ, రూపము మూడు కలిగినటువంటి అగ్ని. శబ్దం ఉంటుంది అగ్నికి, స్పర్శ ఉంటుంది, రూపం కూడా ఉంటుంది. తర్వాత వచ్చేది ఏంటంటే శబ్ద, స్పర్శ, రూపము, రసము కూడా కలిగి ఉంటుంది. రసము అంటే టేస్ట్, నీరు. శబ్ద, స్పర్శ, రూప, రస. శబ్దం ఉంటుంది, స్పర్శ చేయొచ్చు. మీరు నీళ్లు మీద పోయగానే ఎవడో నీళ్లు పోసిండ్రా మీద వాడు, ఓకే, మన రైల్వే బెర్త్ లోపల పడుకున్నట్టు ఒకడు పడుకోగానే పైనుంచి వాటర్ పడుతూ ఉంటే వీడు అర్ధరాత్రి లోపల లేస్తాడు. ఎవడయ్యా వాటర్ బాటిల్ పెట్టుకొని ఒలకపోస్తుందని పైన వాళ్ళు చెప్తే, సార్ మేరా పాస్ వాటర్ బాటిల్ బిల్కుల్ చేస్తారు అన్నట్టు వాడు. సో ఏమైందంటే ఇక్కడ, సో నీరు తగిలగానే మనకి ఎలా తెలిసింది? నీరు తగిలింది అని చెప్పి ఎలా తెలిసింది? సో అంటే నీరు అని చెప్పి గుర్తించవు, దానికి స్పర్శ ఉంది. శబ్దము, స్పర్శ, రూపము, నీటికి రూపం ఉంది. ఓకే, రసము, టేస్ట్ ఉంది నీటికి. సో ఇవన్నీ కూడా మనకు 4 ఉన్నటువంటిది నీరు. నెక్స్ట్ 5వది గంధం. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. గంధము అంటే మంచి వాసన. ఆ వాసన భూమికి ఉంది. శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది. ఈ 5 కలిపితే భూమి. ఈ 5ంటిని కలిపి ఏమంటారయ్యా అంటే పంచభూతములు అని చెప్పేసి అంటారు. వాటికి ఒక్కొక్కటే ఉన్నప్పుడేమో వాటిని పంచ తన్మాత్రలు అంటారు అని చెప్పి తెలుసుకున్నాము.
చివరిగా ఏమనుకున్నాము, ఈ 5ంటిని కలిపేసినప్పుడు పంచభూతాలు అంటాము. అంటే భూమి లోపల భూమి ఉంటుంది, మిగతా 4 ఉంటాయి. అలాగే వాయువు లోపల వాయువు సగభాగం ఉంటుంది, మిగతా సగభాగంలో మిగతా 4 ఉంటాయి. అలాగే ఆకాశంలో ఆకాశము ఈ సగభాగం ఉంటే మిగతా సగభాగంలో మిగతా 4 ఉంటాయి. ఉదాహరణకు ఒక చెట్టు కొమ్మని కొట్టుకొచ్చారనుకోండి. చెట్టు కొమ్మని కొట్టుకొస్తే అందులో భూమి భాగం 50% ఉంటే మిగతా 50%లో అగ్ని, వాయువు, నీరు, ఆకాశం ఉంటుంది. నేనున్నాను. నా లోపల పంచభూతాలు ఉన్నాయా? చూస్తాను నేను. నా శరీరంలో ఉన్న స్పేస్, ఖాళీ ప్రదేశం చాలా ఉంది. దాన్ని ఆకాశం అంటారు. పరిగెత్తడానికి ట్రై చేస్తున్నాను. అది ఆకాశం. పరిగెట్టగానే నాకేమవుతుంది, వెంటనే శరీరము అని దమ్ము వస్తుంది. అంటే నా లోపల వాయువు వచ్చింది. వాయువు. ఆ వాయువు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి ఏమైంది, నాకు శరీరం వేడెక్కింది. అంటే నా లోపల వేడి ఉంది, ఉష్ణం ఉంది. నా లోపల 98.4 degrees నేను మెయింటైన్ చేయాలి. తర్వాత మళ్ళీ పరిగెట్టాను. పరిగెట్టేసరికి ఏమైంది, చెమట రూపం లోపల వచ్చేసింది. అంటే నా లోపల నీరు ఉంది. అవునా? చివరికి నా శరీరం నుంచి మట్టి తయారై మట్టి వస్తూ ఉంటుంది బయటికి. ఎందుకంటే స్నానాలు చేయం కదా రోజు. సో దాంతో ఏమవుతుంది, వారానికి ఒక రోజు చేస్తాం కాబట్టి మట్టి కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. పిల్లలు ఇంత పిల్లలు. ఆడవాళ్ళకు కూడా వస్తుంది మట్టి. అది వేరు. దాన్ని మట్టి అనరు, దాన్ని మేకప్ అంటారు. అది కూడా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా మేకప్ అంతా తెల్లగా ఇలా కారిపోతూ ఉంటుంది. అందరూ అంటారు అనమాట, అబ్బా నీ మట్టి తోటి తెల్లగా ఉంది అంటే, వాళ్ళ హస్బెండ్ అంటాడు, ఇది మట్టి కాదు, ఇది మేకప్లే, నాకు తెలుసు అని చెప్పేసేసి. మొన్న అది జోక్ చెప్పే కదా, వాడు పోకిరి సినిమా లాగా ఆ పిల్లాడు ఉంటాడు, వాళ్ళ అక్క వెళ్తూ ఉంటుంది. అక్క కాల్ చేస్తుంది, కూడా నన్ను కూడా వెంట పడుతున్నారా అంటే, అక్క నువ్వు భయపడక అక్క, నువ్వు అలాగే పరిగెడుతూ ఉంటుంది అక్క. అక్క నీ బ్యాగ్ చూసుకో అక్క, నీ బ్యాగ్ లో ఏమేమి ఉన్నాయి అంటే చూస్తుంది, ఏమి లేవులా, ఒక వాటర్ బాటిల్ తప్ప ఏమి లేవు అని. అనగానే అక్క ఏం భయపడక అక్క, ఆ వాటర్ బాటిల్ ని మొహం మీద కొట్టుకో అంటాడు. అంటే మొహం మీద కొట్టుకున్నాక ఏం చేయాలి ఇప్పుడు అంటే, దాన్ని తుడిచేసుకొని చీర కొంగుతో తుడుచుకో అంటాడు. తుడుచుకుంటుంది. ఇప్పుడు వెనక్కి తిరిగి చూడు అని. వెనక్కి తిరిగి చూడగానే అప్పటిదాకా వెనక్కి నుంచి వస్తున్న వాడు హడిలిపోయి పారిపోయి వెనక్కి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ విధంగా పోకిరి మేకప్ పోయింది, ఆ ఫేసింగ్ చూడలేక పారిపోయాడు. సో ఇప్పుడు ఈ విధంగా మన శరీరం లోపల పంచభూతాలు కూడా ఉన్నాయి అని చెప్పేసి తెలిసిపోయింది. సో మన శరీరం తయారవ్వాలి అంటే పంచభూతాలు అవసరమయ్యాయి, పంచ జ్ఞానేంద్రియాలు అవసరమయ్యాయి, పంచ కర్మేంద్రియాలు అవసరమయ్యాయి, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అనేటటువంటి అంతఃకరణాలు అవసరమయ్యాయి. వీటితో పాటుగా అత్యంత ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటిది ప్రాణము ప్రవేశపెట్టాలి. ఈ ప్రాణము 10 రకాలు. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు. ఈ పంచ ప్రాణాలు ఏంటి? ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమానములు. ప్రాణవాయువు ఇలా పైకి వెళ్తుంది. ప్రాణవాయువు. అపాన వాయువు శరీరంలో కింది భాగం నుంచి వెళ్తుంది. ఇది అనవసరమైన విషయాలను పంపించేస్తుంది. ప్రాణవాయువు ఏమో మన శరీరానికి ఆక్సిజన్ ఇస్తుంది. ప్రాణము, అపానము, వ్యానము శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఏ వాయువు తక్కువైతే ఆ వాయువుని ఎక్స్ట్రా సప్లై చేస్తుంది. నెక్స్ట్ ఉదానము, గొంతులో మనం మాట్లాడడానికి దానికి. సమానము, మన బొడ్డు దగ్గర ఉండి మనం తిన్న వాటిని అరిగేటట్టుగా చేస్తుంది. ఇదే విధంగా మన కనురెప్పలు కొట్టుకోవడానికి ఒకటి, ముక్కు తడిగా ఉండడానికి ఒకటి, త్రేన్పులు రావడానికి ఒకటి, తర్వాత మనం చనిపోయిన తర్వాత కూడా వెంట్రుకలు పెరగడానికి, ఇలా నాగకూర్మ, కృకర, ధనుంజయ, దేవదత్త మొత్తం 10 రకాల వాయువులు ఉన్నాయి. ఈ 10 రకాల వాయువులకు మూలం ఏంటంటే ప్రాణవాయువు అంటారు. దీని ఇంగ్లీష్ లోపల ఆక్సిజన్ అంటారు. ఇది లేకపోతే శరీరం పనిచేయదు. ఈ ప్రాణము గనక లేకపోతే శరీరం పనిచేయదు. సో చాలా గొప్పది ప్రాణం. ప్రపంచంలో ఏ జీవిలో అయినా కూడా ఈ ప్రాణవాయువు పనిచేయవలసిందే. ఆఖరికి ముక్కు లేని వాడికి కూడా ప్రాణం ఉంటుంది. ఉదాహరణకి తల్లి కడుపు లోపల శిశువు ఉంటాడు. వాడు ముక్కు తెరిచి శ్వాస తీసుకుంటూ ఉంటాడండి. హలో, తల్లి కడుపులో శ్వాస తీసుకుంటూ ఉంటాడు వాడు ముక్కు తెరిచి? లేదు సార్. తల్లి కడుపులో పక్షి పెట్టే గుడ్డులో కూడా ప్రాణవాయువు ఉంటుంది. ఉండదు కానీ ముక్కు అక్కడ ఉండదు, పీల్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ప్రాణవాయువు శరీరం అంతా ప్రసరిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకు బయటకి వచ్చిందో మన శరీరము, అప్పుడు మనం ప్రాణవాయువుని తీసుకుంటాము. మనం ఏం చేస్తామంటే కార్బన్ డైఆక్సైడ్ ని వదిలేస్తాము. ముక్కులో పీల్చుకునేవి చెడు వాయువులేమో ముక్కు నుంచి వదిలేస్తాము. మంచిగా ఉన్న ప్రాణవాయువు ఆక్సిజన్ ని లోపలికి తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదిలేస్తాం ముక్కు నుంచి. ఈ విధంగా ప్రాణాలు కూడా ఉండాలి. సో ఒక వ్యక్తి బతకడానికి కావలసినటువంటిది
పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు, ఇంకేం కావాలండి? మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఇంతవరకు అర్థం కాని వాళ్ళు అడగండి. మొదటి 2 శ్లోకాలు తెలుసుకుందాం కేనోపనిషత్తులో. అంటే అందరికీ అర్థమైనాయని లెక్కనా? చెప్పండి సార్ మళ్ళీ అర్థమైంది సార్. వాయువులు చెప్తారా సార్ ఒకసారి పేర్లు? పంచ ఉపప్రాణ ఏ పేర్లమ్మా? ఉప ప్రాణాలు నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త. నాగ, కూర్మ, కృకర, ధనంజయ, దేవదత్త. గురుగారు కడుపులో ఉన్నప్పుడు వాయువు తీసుకుంటాడండి, మరొక్కసారి చెప్పండి. వాయువు తీసుకుంటాడు, ప్రాణం ఉంటుంది, కానీ అది ముక్కు ద్వారా పీల్చుకోడు అని చెప్తున్నాను. తల్లి బొడ్డు ఒక్కటే తనకు కమ్యూనికేషను. అందులో నుంచే ఆహారం తీసుకోవాలి, అందులో నుంచి ప్రాణవాయువుని తీసుకోవాలి. సో అది చాలా, అందుకే తల్లిని మంచి ఆహారం తీసుకో అని చెప్పేసి అంటాడు అనమాట. మంచి ఆహారం తీసుకుంటేనే లోపల ప్రాణం పనిచేస్తుంది. తల్లి ఎలాంటి ఆహారం తీసుకుంటే పిల్లలకు అలాంటివే వస్తాయి. సో కాబట్టి ప్రాణవాయువు అనేది ఉంటుంది, కానీ ముక్కుతో గాలి పీల్చుకోడు. ఎందుకంటే తల్లి శరీరంలో నీళ్ల లోపల మనం ఉంటాం కదా, ఆ నీళ్ల లోపల ఉన్నప్పుడు ముక్కుతోని నీళ్లు పీల్చుకుంటామా? పీల్చుకోం కదా. సో అది. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. నాగ పంచోప ప్రాణాలు నాగ, కూర్మ, ధనంజయ, దేవదత్త, ఇంకొకటి మిస్ అయ్యింది. కృకళ, దేవదత్త, ధనంజయ. కృకర. ఓకే, ఓకేనా? క్లియర్? ఇప్పుడు గురువు గారి దగ్గర అందరూ కూర్చున్నారు. ఇవన్నీ తెలిసినటువంటి శిష్యులు మాత్రమే కూర్చున్నారు. ఇవి కూడా తెలియని శిష్యులు గురువు గారి దగ్గర కూర్చుంటారు ఈ రోజు లోపల. కానీ ఇవన్నీ తెలిసిన శిష్యులు అక్కడ కూర్చున్నారు. ఈ కూర్చున్న వారందరి హృదయంలో ఒకటే ప్రశ్న: ఎందుకు మా శరీరము ఇలా ముడతలు పడిపోతుంది? ఎందుకు మాది శ్రీనివాస్ గారి లాగా నవయవర్ణంతో లేదు? ఆయనకి ఎందుకు అంత తెల్లటి జుట్టు లేకుండా నల్లగా ఎలా ఉండగలిగారు? ఆయన శరీరంలో ఎటువంటి ముడతలు ఎందుకు లేవు? మా అందరి లైఫ్ కూడా ఎందుకు అలా లేదు? అందరము కూడా నవయవ్వనంతో జీవితం అంతా ఎందుకు లేము? తెల్ల జుట్టు ఎందుకు వచ్చింది? ఎందుకు శరీరంలో ఓపిక లేదు? అంటే మాకు తెలియని ప్రశ్నలు ఏవో ఉన్నాయి. ఇన్ని రోజుల పాటు కనిపిస్తున్నటువంటి ప్రపంచమే శాశ్వతం అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇప్పుడు నాకు అర్థమవుతోంది ఏదో ఉన్నది, దీని వెనక ఏదో శక్తి ఉండాలి. అయితే ఆ శక్తి ఏమిటో నాకు తెలుసుకోవాలి అని చెప్పి అప్పుడు గురువు గారి దగ్గరికి వస్తే, గురువు గారి దగ్గర మనం ఇంతకుముందు చెప్పినట్టుగా 2 రకాలు ఏంటంటే, ఒకటేమో సంకల్ప మంత్రం. సంకల్పం అంటే ఇది మాకు కావాలి అనేది. ఇంకోటేమో శాంతి మంత్రం. శాంతి మంత్రం ఏంటంటే, నేను నా గురువు గారు కలిసి నేర్చుకుంటాము, కలిసి అన్ని అనుభవిస్తాము, తర్వాత ఇద్దరము ఒకరి పని అంటే ఒకళ్ళని ద్వేషం తెచ్చుకోము. జనరల్ గా ఇది గురువు గారితోటి మనకు ఏర్పడే బంధము. అయితే ఈ రోజుల్లో ఆ బంధం ఏర్పడకపోవడం వల్ల చెడు జరుగుతుంది. కానీ పూర్వకాలంలో ఏమయ్యేదంటే ఆ మర్యాద చాలా ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఈ రోజుల్లో ఏమైందంటే ప్రతి ఒక్కడు ఎవరికి వాడు గురువుగా భావించేసుకుంటాడు. 10 మంది గుంపును వేసుకుంటున్నాడు. వాళ్ళకి తనకు తోచినటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్ళిపోవడంతో ఏమైపోతుందంటే ఎవరికి గురువు అంటే విలువ ఉండడం లేదు, వీళ్ళకి మాత్రం నేను గురువుని అనేటటువంటి గొప్ప ఉంటుంది. దానివల్ల ఏమైపోతుందంటే గురు శిష్యుల అసలు సంబంధం ఎగిరిపోయి మనకి ఏ గురు శిష్య పరంపర అయితే మనకు ఉపనిషత్తులలో వచ్చిందో అది తెలియడం లేదు. అందులోపల అప్పుడు ఓం సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదీతమస్తు మా ఉద్విషామహే ఓం శాంతి 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 అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పుడు ఎవరండి ఎవరు మ్యూట్ లో పెట్టుకోలేదండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. సరే, ఆ తర్వాత అప్పుడు ఆయన సంకల్ప మంత్రం చెప్తాడు. నా శరీరంలో ఉన్నటువంటి శరీర భాగాలన్నీ కూడా నాకు అనువుగా ఉండాలి, నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి, నేను అన్ని విషయాల్ని చక్కగా నేర్చుకోవాలి మా గురువు గారి దగ్గర అని చెప్పేసి చెప్పిన తర్వాత ఇప్పుడు కేనోపనిషత్తు వస్తుందన్నమాట. ఎలా జరుగుతున్నాయి ఈ పనులన్నీ? ఎవరు చేస్తున్నారు? ఎలా జరుగుతున్నాయి? ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఓం కేన ఇషితం, దేని చేత ఇష్టపడి, పతతి పనిచేస్తోంది, ముందుకెళ్తోంది, పనిచేస్తోంది, ప్రేషితం ప్రేరేపింపబడి,
ప్రేషితవాన్ ప్రేరేపింపబడిన వాడై, ప్రేషితవాన్ ప్రేషితం. మనః మనస్సు ప్రేషితమైతుంది, పతతి అవుతుంది, ఇషితం అవుతుంది. ఎవరు కోరబడి, ఎవరు ప్రేరేపింపబడి, ఎవరి చేత ఈ మనస్సు కదలబడుతుంది? ఉదాహరణకి నేను ఒక వ్యక్తిని చూశాను. ప్లీజ్ మీరు హస్బెండ్లను తిట్టడం ఆపేసి, ఓకే, ఇటు శ్రద్ధగా వినండి. వైఫ్స్ ని ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆపేసి ఇటు చూడండి. ఎవరి చేత ఈ మనస్సు తెలుసుకుంటోంది అంటున్నాడు. మనస్సునే ఎందుకు అన్నాడు ముందు? లాస్ట్ లైన్ కనుక మనం చూసుకున్నట్లయితే చక్షుశ్రోతం కౌ దేవో యునక్తి. గత వారం తెలుసుకున్న శ్లోకమే మరొకసారి మీకు పునశ్చరణ చేయిస్తున్నాను. చక్షుశ్రోత్రం అన్నాడు, రెండే చెప్పాడు. మిగతా మూడు కూడా చెప్పచ్చు, కానీ శ్లోకంలో పట్టక వదిలేశాడు. జ్ఞాన ఇంద్రియాల గురించి మాట్లాడుతున్నాడు. చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. యునక్తి చేయబడుతోంది, చేయింపబడుతోంది. దేవో దేవత అంటే మళ్ళా దేవుడు అని అట్లా పెట్టుకోకండి. ఏ శక్తి చేత అని, ఇక్కడ దేవహ అంటే ఏ శక్తి అని. ఓకే, చక్షుశ్రోతం కౌ దేవో యునక్తి. ఎవరు చేయిస్తున్నారు ఈ చక్షువు, ఈ శ్రోత్రం? ఈ రెండేనా? మిగతా మూడు ఎందుకు చెప్పలేదండి? ఎవరైనా చెప్పగలరా? హలో, చాలా డీప్ గా నిద్రపోతున్నారండి ఇవాళ. సార్ క్వశ్చన్ ఒకసారి చెప్పండి సార్. క్వశ్చన్ ఒకసారి ఎందుకు వినలేదో మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత నేను క్వశ్చన్ సార్ తప్పకుండా. అర్థం అవ్వలేదు సార్, వింటున్నాను, నాకు అర్థం అవ్వలేదు. ఐ కుడ్ నాట్. ఏం అర్థం కాలేదు? మీరు ఇప్పుడు శ్లోకం చదివారు, మీరు శ్లోకం చదివాక క్వశ్చన్ వేసారు, అది నాకు అర్థం అవ్వలేదు. రసం గంధం తప్ప మిగతావి చెప్పారు. అంటే ఎందుకు చెట్టు చెప్పలేదు? స్పర్శ, ఎందుకు చెప్పలేదు అంటారు? చక్షు స్పర్శ ఒకటి చక్షువు అన్నాడు, ఆ శ్రోత్రము మూడు అన్నాడు, చెప్పారు. రెండే చెప్పాడు. ఇంకేమేం చెప్పుండొచ్చు అక్కడ బహుశా? రసము గంధం ఆ. ఆ జ్ఞానేంద్రియాలు, మిగతా జ్ఞానేంద్రియాల గురించి చెప్పుండొచ్చు అని మిగతా మీరు జ్ఞానేంద్రియాల అంటున్నారు. గురించి చెప్పుండొచ్చు. కరెక్ట్. మిగతా ఇప్పుడు జ్ఞానేంద్రియాల విన్నాను కదా సార్, ఇప్పుడు అర్థమైంది మీ క్వశ్చన్, నేను చెప్పాను ఆన్సర్. మీకు అది ఒకటి ప్రాబ్లం. ఏమైతుందంటే రామాయణం మొత్తం వినేస్తారు, తర్వాత మీకు అర్థం కాదు. సార్ నేనే చెప్పాను సార్ ఆన్సర్. చక్షు అది కాకుండా మిగతా జ్ఞానేంద్రియాలు చెప్పాను కదా సార్. Correct. నోరు, చెవులు, స్పర్శ ఇది కూడా చెప్పి ఉండవచ్చు అని. చెప్పి ఉండవచ్చు. చక్షుశ్రోతో ఎందుకు అన్నారు, రెండే అది ఏంటి అనేది అర్థం కాదు. చక్షుహ అంటే కనులండి, శ్రోత్రం అంటే చెవులు. చక్షుహ అంటే కనుల ఇంద్రియాలని చక్షువులు అంటారు. శ్రోత్రం అంటే చెవులలో ఉన్న ఇంద్రియాన్ని శ్రోత్రం అంటారు. ఈ రెండింటిని ఏ దేవుడు పనిచేయిస్తున్నాడు అని అన్నాడు. ఏ దేవుడు పనిచేయిస్తున్నాడు అంటే, దేవుడు ఇక్కడ రాముడు కృష్ణుడు ఉంటారు. మనకు ఉపనిషత్తులలో రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, అమ్మవారు బొట్టు పెడితే నీకు చాలా మంచి చేస్తుంది. పటిక బెల్లం పెట్టాలా, చక్కెర పెట్టాలా, ఎంత పెట్టాలి, కొబ్బరి చిప్ప కొట్టాలా, దీపం వెలిగించి 3 అగరబత్తులు వెలిగించాలా. ఇందులో ఎన్ని చెప్పాడండి? ఎన్ని అగరబత్తులు వెలిగించమని చెప్పాడండి? చేయాల్సి వస్తుంది సార్. మూడు సార్ కాదు, దేవుడు ఇందులోపల ఏ దేవుణ్ణి ఎలా పూజించమన్నాడు? ఇందులోపల ఇప్పుడు దేవుణ్ణి ఎలా పూజించమని చెప్పాడండి? భక్తితో పూజించమని చెప్పాడు ఇప్పుడు ఈ ఉపనిషత్తులో. చెప్పలేదు సార్. ఇక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి పటిక బెల్లం పెట్టమన్నాడా, లేకపోతే ఉప్పు అన్నాడా, లేకపోతే ఇక్కడ ఏం చెప్పాడు ఈ ఉపనిషత్తు? మనసుతో గుర్తు చేసుకోమన్నాడు అని చెప్పాడా? ఇందులోపల చెప్పాడా? ఈ శ్లోకంలో ఏం చెప్పారండి? దేవుణ్ణి ఎలా పూజించమన్నాడు? శ్రవణం, మననం, నిధిధ్యాసనం. ఈ శ్లోకంలో ఎలా చెప్పాడు? చక్షువులు శ్రోత్రములతో వినడము, చైతన్యం వలన కళ్ళతో దర్శనం చేయడం. కాదు, ఇందులోపల దేవుణ్ణి చూడండి అని చెప్పాడా ఈ శ్లోకంలో? ఈ కళ్ళు చూడడానికి ఇచ్చిన ఈ కళ్ళు ఎలా చూడబడుతున్నాయి, ఈ చెవులు ఎలా వినబడుతున్నాయి, ఏ శక్తి కాదు, ఈ కళ్ళు చెవులు పనిచేయాలంటే సార్, ఈ కళ్ళు చెవులు పనిచేయాలంటే చక్షువులతో శ్రోత్రములతో అన్నారు కాబట్టి, అంటే చక్షువులతో దర్శనం చేయమన్నారు, శ్రోత్రములతో నేను
కళ్ళు ఈ కళ్ళు చూడడానికి ఈ కళ్ళు చూడడానికి శక్తి ఇచ్చింది ఎవరు? మేడం ఈ చెవులు వినడానికి శక్తినిచ్చింది ఎవరు? కనీసం ఫస్ట్ నేను ఏమన్నానంటే కళ్యాణి గారిని చెప్పమన్నాను, తర్వాత సౌజన్య గారు చెప్పండి, తర్వాత రమాదేవి గారు చెప్పండి, సుధా మోహన్ గారు చెప్పండి, ఒకరి తర్వాత ఒకరు. కళ్యాణి గారు చెప్పండి. దేవుణ్ణి పూజించమని చెప్పాడా ఈ శ్లోకంలో? చక్షులతో దర్శనం చేయడం అర్థమైంది సార్. శ్రోత్రములతో అన్నది అర్థం కాదు. కాదు, ఇందులో దేవుణ్ణి పూజించమని అన్నాడా? నేను అన్నానా దేవుణ్ణి పూజించమని? ఎన్ని అగరబత్తులు, సరే నేను అన్నాను, ఎన్ని అగరబత్తులు వెలిగించమని చెప్పాను? మూడు అగరబత్తులు అన్నారు. చెప్పలేదు కదా సార్, ఇందులో పూజించే లేవు సార్. ఇక్కడ పూజలు కర్మకాండల గురించి కాదు సార్, ఇక్కడ ఆలోచన గురించి. అసలు రాలేదు కదా సార్ ఇందులో. అది ఎవరి చేత దీపము లెఫ్ట్ పెట్టాలా రైట్ కి పెట్టాలా? ఒక్క నిమిషం. దీపం ఇందులో లెఫ్ట్ కి పెట్టమన్నారా రైట్ కి పెట్టమన్నారా? రాలేదు సార్, అదేమి లేదు. ఆలోచన ద్వారా మాత్రమే, అలాంటి ఏం లేదు సార్ ఇక్కడ. అంటే ఆలోచన ద్వారా దేవుణ్ణి పూజించమని చెప్పాడా ఈ శ్లోకంలో? లేదు సార్, ఎవరి చేత ప్రేరేపింపబడి ఎవరి చేత. కృష్ణవేణి గారు, సునంద గారు, మిగతా వాళ్ళు అందరూ తప్పు చెప్పారు. కృష్ణవేణి గారు, సునంద గారు దేవుడు అనేదే మాట చెప్పలేదు సార్. ఇందులో భగవంతుని గురించి ఏమి చెప్పలేదు సార్. కృష్ణవేణి గారు ఒకసారి చెప్పండి. భగవంతుడు మాట రాలేదు సార్ ఇందులో ఏది కూడా. మన మనసు ఎవరి చేత ప్రేరేపించబడుతుంది అది మాత్రమే చెప్పారు. మనం ఎవరి చేత ప్రాణం కదలే శక్తి వాటి గురించే చెప్తున్నారు సార్ శ్లోకంలో. మన గురించి ఇది అసలు భగవంతుడు అనే మాటే లేదు ఇందులో. మనసు ఎవరి చేత ప్రేరేపింపబడింది, ఎవరి చేత నడుస్తుంది, అదే అక్కడ దాకా రాలేదు. యుక్తి మాట లేదు. దేవుడి పైన పూజలు అనేది దేవుడి మాటనే ఉన్నది ఇందు లోపల. వేదాలు మొత్తంలో, ఉపనిషత్తు మొత్తం లోపల పరబ్రహ్మ గురించి మాత్రమే ఉంటుంది. ఇది నేను గత 1.5 year గా మనం వేదం నేర్చుకుంటున్నాం కదా. ఇంత చిన్న విషయం అర్థం కాకపోతే ఎలాగా? దేవుడికి రూపము ఉండదు వేదముల ప్రకారము. అక్కడ పటిక బెల్లం పెడదామా, అగరబత్తులు పెడదామా, ఇంకోటి ఏదో ఆహారంగా పెడదామా? ఇవన్నీ కూడా మూర్ఖపు ఆలోచనలు. ఇవన్నీ కూడా కర్మకాండలలో వచ్చినటువంటివి. వేద జ్ఞానం తెలుసుకుంటున్న వారికి ఇవన్నీ అవసరం ఉండవు. అర్హత మనకేంటంటే, కేనోపనిషత్తు తెలుసుకోవాలి అంటే ముందు కొంత అర్హత కావాలి. ఆ అర్హత ఏంటయ్యా అంటే, ఈయన ఆలోచిస్తున్నాడు ఎవరి చేత ప్రేరేపింపబడ్డాయి. ఉదాహరణకి మీరు అమ్మవారు అన్నారు అనుకోండి. ఇప్పుడు ఇది క్రిస్టియన్స్ నమ్ముతారా అమ్మవారు అన్నది? మీరు నమ్మేది ఎలా ఉండాలి అంటే, ప్రపంచమంతా కూడా యూనివర్సల్ గా యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. క్రిస్టియన్స్ నమ్ముతారా, ముస్లిమ్స్ నమ్ముతారా, వేరే మతం వాళ్ళు నమ్ముతారా? ఎవరు నమ్మరు. మరి అందరిలో ఉన్నటువంటిది ఒకటే కదా, ఒకటే ప్రాణము. వాళ్ళకు పంచభూతాలు ఉన్నాయి, మనకు పంచభూతాలు ఉన్నాయి. వాళ్ళకు పంచ ప్రాణాలు ఉన్నాయి, మనకు పంచ ప్రాణాలు ఉన్నాయి. కాబట్టి మనం చెప్పేటటువంటి లాజిక్ ఏదైతే వేదాలలో ఉంటుందో అది కుల మత జాతి. జాతి అంటే ఏంటండి? మనిషి జాతి, కుక్క జాతి, నక్క జాతి, గడ్డి జాతి, వీటన్నిటికీ కూడా అప్లికేబుల్ కావాలి. కుల మత వర్ణ జాతి అన్నిటికీ అన్వయం చేసుకోగలిగే దాన్నే వేదము అంటాము. మీకు కేనోపనిషత్తు అర్థం కాకపోతే, ఇప్పుడు నేను 3 వారాలు అవుతుంది, ఇంకా ఇప్పటికీ కూడా మీరు వేదాల మైండ్ సెట్ లోకి రాలేదంటే బాధిస్తుంది. ఏంటంటే ఉపనిషత్తులు, వేదాలు ఇవి కుల మతాలతోని సంబంధం లేవు. ఇప్పుడు మీరు ఉదాహరణకి శివపురాణం ఉందండి. శివపురాణం హిందువుల కోసమా, లేకపోతే తుర్కాల కోసమా, లేకపోతే క్రిస్టియన్స్ కోసమా? హిందువుల కోసం సార్. హిందువుల కోసం. బైబిల్ ఉంది, క్రిస్టియన్స్ కోసమా, హిందువుల కోసమా? క్రిస్టియన్స్ కోసం సార్. ఖురాన్ ఉంది, ఎవరి కోసం? ముస్లిమ్స్ కోసం సార్. సిక్కులు కాదు, తుర్కాల కోసం. ఏమిటో సిక్కుల బుక్ పేరేంటండి? చాలా లో లెవెల్ కి వచ్చేసారండి అందరూ. గురు గ్రంథ సాహిబ్. సో కాబట్టి ఇలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పుస్తకం ఉంటుంది. కానీ వేదము అనేటటువంటిది ఏదైతే ఉందో, వేదము అనేది హిందువులకే చెప్పాలి అని ఎక్కడా లేదు. వేదం అనేది ఏదైతే ఉందో ఇది కుల మత వర్ణాలతోని సంబంధం లేదు, జాతితో కూడా సంబంధం లేదు. నువ్వు మనుష్య జాత, కుక్క జాత, కోతి జాత, సముద్రంలో ఉన్న తిమింగలాల జాత, వీటితోటి సంబంధం ఉండదు. అన్నిటికీ కూడా సంబంధించినటువంటిదై ఉండాలి.
కొన్నిటికి ఎక్కువ ఇంద్రియాలు ఉంటాయి, కొన్నిటికి తక్కువ ఇంద్రియాలు ఉంటాయి. మనుషులకు అందరికీ సమానమైన ఇంద్రియాలు ఉంటాయి, కానీ చెట్లకు కొన్ని తక్కువ ఇంద్రియాలు ఉంటాయి. చెట్లకు కళ్ళు ఎలా ఉంటాయండి? బాగుంటాయి కదా, చెట్లకు కళ్ళు పెద్ద పెద్దగా ఉంటాయి కదా. చెవులు బాగా, చెవులు పెద్దగా ఉంటాయి. ఉండవు సార్. కానీ దాంట్లో జీవం లేదు అని అనలేము. జీవము కొంత వైవిధ్యంగా అందులో కూడా ఒకే రకంగా ఉంటుంది, పంచభూతాలతో తయారయ్యే ఉంటుంది అది కూడాను. సో కొన్ని చిన్న చిన్న వైవిధ్యాలు తప్ప జీవులన్నిటి లోపల జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు ఇవన్నీ ఉండి తీరాల్సిందే. కాబట్టి కేవలము హిందువులా, క్రిస్టియన్సా, ముస్లింసా, యూదులా ఇలా తేడా ఉండదు. అందరికీ కూడా ఒకే విధమైనటువంటిది ఉంటుంది ఇందు లోపల. అందరికీ కూడా ఒకే విధమైనటువంటిది అప్లికేబుల్ అవుతుంది. అదే వేదము. వేదం చెప్పేది అదే. ఏంటంటే ఇది అందరికీ సంబంధించినది. ఇక్కడ దేవుడు అనేవాడు ఎవడు అంటే ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి ఒక పరబ్రహ్మ. ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందినటువంటి సర్వజ్ఞుడైనటువంటి ఒక పరమాత్మ. సర్వజ్ఞుడు అంటే అన్ని తెలిసినవాడు. ఈ ప్రపంచమంతా వ్యాప్తి చెందిన సర్వ శక్తివంతుడైనటువంటి పరమాత్మ. ఇది కేనోపనిషత్తులో ప్రారంభం ఇది ముందు తెలుసుకుని ఉండవలసినటువంటి జ్ఞానం ఇది. కేనోపనిషత్తులో పటిక బెల్లం ఎన్నిసార్లు పెట్టమన్నానండి? మీరు అందరూ బుక్ కూడా ఆల్రెడీ ఉంది కాబట్టి చదివారు. పటిక బెల్లం ఎన్నిసార్లు ఉంది? అసలు ఉండదు సార్. దాన్ని దీపము లెఫ్ట్ పెట్టాలా, రైట్ కు పెట్టాలా? సుధావల్లి గారు, సుధావల్లి గారు, దీపం అసలు పెట్టక్కర్లేదు. సో వేదం ప్రకారము కర్మకాండలు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభ దశలో ఉంటాయి, కానీ ఉపనిషత్తుల దశకు వచ్చేసరికి ఉండవు. ఉపనిషత్తుల దశకు వచ్చేసరికి విచారణ, ఇదే కదా మనం ఇందాక తెలుసుకున్నటువంటిది. విచారణ ద్వారా కేనోపనిషత్తు మీకు అర్థాన్ని చేయిస్తుంది. విచారించాలి. రెండు, ఒకటేమో విచారణ చెయ్యాలి, రెండోది అరే ఇవి మనం తెలుసుకోలేకపోయామని చెప్పి విచారించాలి. ఏంటి మొదట్లో మన అద్భుతమైనటువంటి విషయాన్ని తెలుసుకుంటున్నాం మనం. ఏంటది? ఎవరి చేత ప్రేరేపింపబడి, ఇప్పుడు నోరుకు తెలిసింది, ఈ నోరు ఏం చేస్తుందంటే మనసుకు చెప్తుంది. నోరు ఎవరికి చెప్తుందండి? బాగుంది అని చెప్పి మనసుకు చెప్తుంది. నాలిక దాటి మనసుకు చెప్తుంది. మనసు ఎవరికి చెప్తుంది? మనసు వెనకాల ఎవరున్నారు? బుద్ధికి చెప్తుంది అంటారా? మనసు వెళ్ళి ఇది టేస్ట్ బాగుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనేది ఒకటే వస్తువు, అది మనస్సు. మనస్సునే 4 భాగాలు. మనస్సులో ఇష్టపడ్డప్పుడు మనస్సు అంటాము, తక్కువ ఎక్కువ మంచిది కాదు అని చెప్పి సంకల్పం చేయించినప్పుడు అది బుద్ధి, దాన్ని మెమొరీగా ఉంచుకున్నప్పుడు దాన్ని చిత్తం అంటాము. అదే మనస్సు నేను అన్నప్పుడు అహంకారం అంటారు. మనస్సుకు 4 భాగాలు. అందుకే మనషష్ఠానింద్రియాని అంటాడు. మనషష్ఠానింద్రియాని. అక్కడ 6 ఇంద్రియాలు అని ఎందుకు అన్నాడు? కర్మేంద్రియాలను కలుపుకోలేదు భగవంతుడు. మమైవాంశో జీవభూతే మమైవాంశే జీవలోకే జీవభూత సనాతన మనషష్ఠానింద్రియాని ప్రకృతి స్థాని కరిషతి అని చెప్పి భగవంతుడు ఎందుకు చెప్పాడయ్యా అంటే, జ్ఞానేంద్రియాలు మాత్రమే ముఖ్యమైనటువంటివి. కర్మేంద్రియాలు శరీరము ఏర్పడిన తర్వాత వచ్చేవి. కానీ జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు. మనస్సు అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం 4 కలిపితే మనస్సు లేదా అంతఃకరణము. మనస్సునే 4 భాగాలుగా చేశారు. కోరిక కోరుకున్నప్పుడు మనస్సు అంటారు. ఇది తినాలి, తినకూడదు అని నిశ్చయంగా చెప్పినప్పుడు, డెసిషన్ తీసుకున్నప్పుడు దాన్ని బుద్ధి అంటారు. అన్ని విషయాలను గుర్తుపెట్టుకున్నప్పుడు దాన్ని చిత్తము అంటారు. నేను చేశాను, నేను తిన్నాను, నేను కూర్చున్నాను, నేను మాట్లాడాను, నేను నేరాలు చెప్పాను అనేటప్పుడు దాన్ని అహంకారము అంటారు. సో ఈ 4ని కలిపి మనస్సు అంటారు. ఇందాక 5 పంచ జ్ఞానేంద్రియాలు 5, ఈ 5 + 1 6. మనషష్ఠానేంద్రియాని. మనస్సుతో కలుపుకొని మిగతా ఇంద్రియాలన్నీ కలుపుకుంటే మొత్తం 6. షష్ఠ ఇంద్రియాలు ఎక్కడయ్యాయి? అక్కడ 6 ఇంద్రియాలు. సో ఇప్పుడు ఏమైతుంది? మనస్సు ఎవరికి వెళ్ళి చెప్తోంది? మనస్సు ఎవరి చేత ప్రేరేపితం అవుతోంది? ఇది మీరు ఆలోచించకపోతే అస్సలు అర్థం కాదు. ప్లీజ్. భగవంతుడి చేతే పరమాత్మ చేతే చెప్పండి. మొదటి శ్లోకంలో చెప్పాడు అన్నమాట. కరెక్ట్. మొదటి శ్లోకంలో చెప్పాడు అన్నమాట. కరెక్టేనా? అవును. పరమాత్మకే చెప్తుంది కదా సార్. మొదటి శ్లోకంలో పరమాత్మ గురించి వచ్చింది. చెప్పలేదు సార్. ఎవరి చేత ప్రేరేపింపబడింది అని చెప్పారు అంతే సార్.
ప్రశ్ననే, మొదటిదంతా కూడా ప్రశ్ననే. ప్రశ్న సార్. ఓం కేనేషితం పతతి ప్రేషితం మనః కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః కేనేషితాం వాచమిమాం వదంతి చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి కేన ఇషితం పతతి ప్రేషితం మనః కేన మనః పతతి ప్రేషితం ఇషితం కేన మనః ఇషితం ప్రేషితం పతతి. దేని చేత మనస్సు ఇష్టపడి ప్రేరేపింపబడి పని చేయబడుతోంది? ఎవరు? కేన, ఎవరితోని? కేన ప్రాణః ప్రథమః ప్రైతియుక్తః. ప్రథమః అంటే మొదటిది, మొట్టమొదటి అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అని. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి ఎవరి చేత ఈ ప్రాణము ప్రసరిస్తోంది? ప్రైతియుక్తః. ప్రాణం చక్కగా ఆక్సిజన్ మంచిగా ఉపయోగింపబడుతుంది, మన శరీరంలో అన్ని చోట్ల ఉపయోగింపబడుతోంది, ప్రసరిస్తోంది, ఉపయోగింపబడుతోంది. కేన ఇషితాం వాచం ఇమాం వదంతి. ఎవరి చేత ప్రేరేపింపబడి, ఎవరి చేత ఇష్టపడి వాచం వాక్కు ఇమాం వదంతి ఇలా మాట్లాడుతోంది, ఈ విధంగా మాట్లాడుతోంది అయ్యా. ఎవరు చెప్పారని మనసు మన నోరు మాట్లాడుతోంది. చక్షుశ్రోత్రం కౌ దేవో యునక్తి. ఏ శక్తి? ఇక్కడ దేవుడు అంటే శక్తి అని అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ప్రాపర్ గా దేవత, విష్ణుమూర్తి, శివుడా అంటే ఆయన వస్తాడు. చిన్నజీయర్ స్వామి వచ్చేసి విష్ణుమూర్తి, శివుడు కాదండి, శివుడికి శక్తి లేదు అంటాడు. సో కాబట్టి ఇక్కడ దేవుడు గురించి సంబంధం లేదు. దేవుడు అంటే ఏ శక్తి ప్రేరేపిస్తోంది? ఉనక్తి ప్రేరేపింపబడి చేయబడుతోంది, యునక్తి చేయబడుతోంది. చక్షుశ్రోత్రం, చక్షువులు కనులు, ఈ తర్వాత శ్రోత్రం, ఇవన్నీ ఎవరి చేత ప్రేరేపింపబడి ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ ఎవరి చేత జరుగుతున్నాయి? ఇవన్నీ ఎవరో ఒకరు చేయించాలి. నా నోరుంది, నోరు తిన్నది కాస్త మనసుకు వెళ్ళింది, అమ్మయ్య తిన్నాను అని. మనసును ఎవరు ప్రేరేపించారు? నేను ప్రేరేపించాను. ఆ నేనెవరు తెలియట్లేదు. వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు, ఎవరు చేసి ఉండొచ్చు? నా మనస్సును ఎవరు ప్రేరేపించారు? నాకు కూర్చొని లడ్డూ తినాలనిపించింది. ఆ ఆలోచన నాకు ఇచ్చింది ఎవరు? కూర్చొని నాకు జ్ఞానం నేర్చుకోవాలనిపించింది. నాకు ఆ ఆలోచన ఇచ్చింది ఎవరు? ఎందుకంటే అన్నిటికంటే ఫస్ట్ లేయర్ లోపల మనస్సు ఉంది, తర్వాత లేయర్ లోనే ఇంద్రియాలు ఉన్నాయి. కాబట్టి నాకు మొట్టమొదట ఇంద్రియాలన్నీ వెళ్ళి మనస్సుకు రిపోర్టింగ్ చేస్తున్నాయి. కానీ మనస్సును ఎవరు ప్రేరేపిస్తున్నారు? పోనీ ఇంద్రియాలంటే పోయి మనస్సు చెప్పింది, అరే లడ్డు తీసుకోరా అనగానే దబదబ కాళ్ళు నడుచుకుంటూ పోతాయి, చేతులు వెళ్తాయి, ఒక చెయ్యి ఫ్రిడ్జ్ డోర్ లాగుతుంది, ఒక చెయ్యి లోపల నుంచి లడ్డు తీసుకుంటుంది, అదే చెయ్యి నోట్ లోపల పెట్టుకుంటుంది, ఏనుగు తొండంలో తీసుకొని పెట్టుకున్నట్టుగా. మనసు ఎవరి చేత ప్రేరేపింపబడుతుంది? గురువు గారు, ఈ ప్రశ్నకు మాకు జవాబు చెప్పాలి గురువు గారు, మాకు అర్థం కావడం లేదు. ఎవరి చేత ఇవన్నీ జరగబడుతున్నాయి? ఎవరి చేత ప్రేరేపింపబడుతున్నాయి? ఇవన్నీ కూడా ఎవరి చేత ఇష్టపడి చేయబడుతున్నాయి? ఇవన్నీ కూడా ఎందుకంటే ఇప్పుడు నా శరీరంలో ప్రాణం ఉంది, ప్రాణం లేకపోతే నా శరీరం పడిపోతుంది. ఆ ప్రాణాన్ని ఎన్ని రోజులు ఉంచాలి, ఎన్ని రోజులు తీసేయాలి అని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? గురువు గారు, ఎవరు డిసైడ్ చేస్తున్నారండి? నా శరీరంలో పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాలు పనిచేయాలని ఎవరు డిసైడ్ చేస్తున్నారు? ఉదాహరణకి వ్యానం ఉంది, నాకు ప్రాణవాయువు తక్కువైంది, అప్పుడు వ్యానం ఏం చేస్తుంది? చలో ఎక్స్ట్రా సప్లై తీసుకోవాలి ఇస్తుంది. వ్యానంకి ఎవరు చెప్పారు ఎక్స్ట్రా సప్లై? మీరు చెప్పారా ఏమన్నా? మీ శరీరమే కదా, మీరు చెప్పారా వ్యానవాయువు నాకు ప్రాణవాయువు తగ్గిపోయింది, ఆక్సిజన్ తగ్గింది, నువ్వు కొద్దిగా ప్రాణవాయువు ఇవ్వు అని చెప్పుకుంటున్నారు కదా మీరంతా. హలో, కానీ మరి వ్యానం ఏదైతే ఉన్నదో ఈ వ్యానము తనంతట తానే దాన్ని ఎలా రిప్లెనిష్ చేస్తోంది? దానిని ఎలా దాన్ని రిప్లెనిష్ ఏమంటారు తెలుగులో? దాన్ని తగ్గిపోయిన దాన్ని పూర్తి ఎలా చేస్తుంది? ఎలా చేస్తుంది? ఆక్సిజన్ తగ్గిపోతే వ్యానంకి ఎవరు చెప్పారు? ఉత్పత్తి ఏంటమ్మా అన్నవాడు ఉత్పత్తి అంటారా అని అన్నాను సార్. అంటే ఎలా అది వస్తుంది ప్రొడక్షన్? రిప్లెనిష్ అంటే తగ్గిపోయిన దాన్ని మళ్ళీ ఇచ్చేదాన్ని రిప్లెనిష్ అంటారు. ఓకే, రిప్లెనిష్. ఇప్పుడు తగ్గిపోయింది, నాకు ప్రాణవాయువు తగ్గిందండి, ఎక్కడికో వెళ్ళాను కొండ ప్రాంతంకి వెళ్ళగానే కొండ ప్రాంతాలు పైకి వెళ్ళినా కొద్దీ ఆక్సిజన్ తగ్గిపోతుంది. ఆక్సిజన్ తగ్గగానే ఏమవుతుంది? అప్పుడు నా శరీరం చెప్తుంది అనమాట, అరే దీనికి ఆక్సిజన్ తగ్గింది శ్రీనివాస్ కి,
అప్పుడు ఏం చేస్తావంటే నువ్వు వ్యానంలోంచి కొంత భాగం, వ్యానము అనేటటువంటిది శరీరం అంతా వ్యాపించి ఏ వాయువు తక్కువైతే ఆ వాయువుని ఇస్తుంది. ఆ వ్యానం వాయువు ఏం చేస్తుందంటే చలో ఆక్సిజన్ పట్టుకో క్యాచ్ అని చెప్పిస్తుంది. ఎవరు చెప్పారు దానికి? అరే ఆశ్చర్యంగా ఉంది. మన చిత్తం శరీరం చిత్తం చిత్తంలో చెప్తుందండి. ఎవరు చెప్పారండి మీకు ఆ మాట? మీకు ఆ మాట ఎవరు చెప్పారు? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అది? ఆక్సిజన్ తక్కువ అవుతుందని బాడీలో నుంచి చిత్తం అదే అది చెప్తుంది మీరు బాడీకి. చెప్పాలి, మీరు చెప్పాలి. చిత్తం ఎందుకు చెప్తుందండి? చిత్తం అంటే మెమొరీ. మెమొరీ ఎందుకు చెప్తుంది? చెప్పదు. సో కాబట్టి ఎవరో చేస్తున్నారు, ఇది మనకు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. సో ఎవరో చేస్తున్నారు ఇవన్నీ, ఎవరో తెలియకుండా నా శరీరంలో మనకి లోపల శరీరం లోపల రకరకాల అవయవాలు ఉన్నాయి. ఈ రకరకాల అవయవాలు పాడవుతాయి, మంచిగా అవుతాయి, రకరకాల పరిస్థితుల లోపల గురైతూ ఉంటాయి. అందులోపల మొదటిది ఏంటంటే నీకు లివర్ అన్న ఒకటి ఉంటుంది. ఈ లివర్ ఏంటంటే విష పదార్థాలు అవి వచ్చినప్పుడు మన శరీరం నుంచి రిజెక్ట్ అవ్వడం. అందుకే మందు బాగా తాగే వాళ్ళు ఉంటారు కదా, ఆ మందు తాగే వాళ్ళకు లివర్ పాడవుతుంది. అయితే లివర్ ఎంత కష్టపడుతుందంటే అది ఇంత 5% మిగిలినా సరే మళ్ళీ తనంతట తాను మొత్తం బిల్డ్ చేసుకోగలదు, తనంతట తాను పూర్తిగా బిల్డ్ చేసుకోగలదు, తనంతట తనే క్యూర్ చేసుకోగలదు. చిన్న పేగు, పెద్ద పేగు, ఇవన్నీ కూడా ఎన్ని రకాల డ్యామేజ్లు అయినా కూడా తమని తాము క్యూర్ చేసుకోగలవు. ఎక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది? నువ్వు ఇచ్చావా శక్తి? మీ నాన్నగారు ఇచ్చారా? మీ అమ్మ ఇచ్చిందా? మనకు కరెక్ట్ గా చెప్పాలంటే మా తెలంగాణ లాంగ్వేజ్ నీ అయ్యి ఇచ్చిందా? మరి ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పరమాత్మ నుంచి. ఆ మాట మనకు చెప్పారా అండి ఈ శ్లోకంలో? అదే ఇది కదా సార్ విచారణ, అన్వేషణ. అదే సార్ అన్వేషణ. విచారణ. ఈ శ్లోకం మొత్తము విచారణ. పరమాత్మ అనగానే ఎవరండి పరమాత్మ? ఏ దేవుడు అండి చెప్పండి? పరమాత్మ అంటే ఎవరు? విష్ణుమూర్తా, శివుడా? ఇప్పుడు ఇందాక పరమాత్మ అని చెప్పిన వాళ్ళు ఎవరు చెప్పండి? విష్ణుమూర్తా, అంటే శివుడా? ఈ సృష్టిని చేసిన శక్తి. సృష్టిని చేసిన శక్తి. ఆ శక్తి ఎవరు అనేది మనకు తెలియదు. ఆ సృష్టిని చేసిన శక్తికి నీకు తేడా ఏంటో తెలియదు కదా. ఇప్పుడు మనకు ఆ సృష్టిని చేసిన శక్తికి ఎవరు అనేది తెలియదు. అవన్నీ ఇంకా చెప్పట్లేదు, ఆలోచిస్తున్నారు ఎవరు చేసి ఉండవచ్చు వీటన్నిటికీ. ఇంత అద్భుతంగా చేసినటువంటి వాళ్ళు ఎవరు? నా ప్రమేయం లేకుండా ఇన్ని విషయాలు జరిగిపోతున్నాయి. పోనీ నేను కష్టపడి ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నా కూడా నా నోటి ఫంక్షన్ ని ముక్కు ట్రాన్స్ఫర్ చేయలేను, ముక్కు ఫంక్షన్ కళ్ళకు ట్రాన్స్ఫర్ చేయలేను, కళ్ళ ఫంక్షన్ కొన్నాళ్ళు అలసిపోయాయి కళ్ళండి, చాలా రోజులైంది చూసి ఇవాళ నుంచి చెవితో చూస్తానండి అని చెప్పంటే కుదరదు. మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, జవాబులు చెప్పకండి దయచేసి. కొన్ని రోజులు మాట్లాడకండి కేనోపనిషత్తు క్లాస్ లో. ఎవరు ఆలోచించమని చెప్తే విచారణ చేయండి ఎంతసేపు. ఎవరిస్తున్నారు ఈ శక్తి అంతా? దేవుడు అంటే అయిపోయింది ఆన్సర్, ఇంకా మనం నేర్చుకోవక్కర్లే. ఆలోచన ద్వారా అర్థం కావాలి అందరికీ. శరీరం, మనస్సు, ఇంద్రియాలు, ప్రాణం, ఇవన్నీ కూడా ఎవరో ఒక మూలంగా పనిచేస్తూ ఉండవచ్చు. ఎవరు అనేది ఆ పరబ్రహ్మ స్వరూపం ఇంకా మనకు తెలియదు. ఎవరై ఉండొచ్చు అనగానే దానికి గురువు గారు చెప్తున్నారు అనమాట. శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనోయత్. శ్రోత్రస్య శ్రోత్రం మనసః మనోయత్. వాచోహ వాచం స ప్రాణస్య ప్రాణః. చక్షుషశ్చక్షుర్ ఇతి ముచ్య ధీరాః. ఇది ఎంత అద్భుతంగా ఉందంటే లాస్ట్ లైన్ వదిలేద్దాం, ఎందుకంటే ఎంత బాగుంది. శ్రోత్రస్య శ్రోత్రం, పరబ్రహ్మ అని చెప్పట్లేదు. చెవికి చెవి లాంటి వాడు ఎవరో ఉన్నారు, ఒకడు చెవి వెనక చెవిలాగా వింటున్నాడు. మనకు తెలియదు ఇది ఎవరు వింటున్నారు అనేది. మనస్సుకు మనస్సుకి మనస్సై వింటున్నాడు, నోటికి నోరై వింటున్నాడు, ప్రాణానికే ప్రాణంగా ఉన్నాడు. అంటే ప్రాణం ఉంది, ఆ ప్రాణానికే ప్రాణము, కనులకే కనులుగా. ఇవన్నీ తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? ఆ తెలుసుకున్న వాడికి ఏం జరుగుతుంది తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న వాడికి ఏం జరుగుతుంది అది వచ్చే వాళ్ళని తెలుసుకుందాం. కావాలనే సగం శ్లోకం చెప్పాను ఇంటెన్షనల్ గా. మీరు కావాలంటే నేను కొనుక్కోమన్న బుక్ లోపల 20 రూపాయల బుక్ ఉంది కదా, ఆ బుక్ లోపల చూసుకోండి.
కానీ జవాబులు చెప్పకండి క్లాస్ లోపల. ఆలోచించడానికి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పినటువంటి డైరెక్షన్ లోనే అలా ఆలోచిస్తూ ఉండండి రాత్రంతా. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని ఈ పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీపాండురంగా. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఏమన్నా ఒక 4-5 నిమిషాల ప్రశ్నలు అడగండి. తర్వాత మీకు రేపటి క్విజ్ది ఒకసారి మళ్ళీ క్లుప్తంగా మీకు నారాయణీయం క్విజ్ ఏదైతే ఉందో, అత్యద్భుతమైనటువంటి నారాయణీయం క్విజ్ ఏదైతే ఉందో దానికి మీకు మిమ్మల్ని ప్రిపేర్ చేయిస్తాను ఒక 15-20 నిమిషాల పాటు. సో ఇప్పుడు మీకు ఇందులో ఏమన్నా మీకు ఎలా అనిపించింది అంటే మనం దేని చేత ప్రేరేపింపబడుతున్నాం అనేది ఆలోచించాలి. ముందు ఫస్ట్ అర్థమైందా కాలేదా అడగండి. అంటే ఏ యాంగిల్లో వెళ్తున్నాం, ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం అనేది అర్థమైందా. ఈ ప్రపంచమంతా దేవుడితో జరుగుతుంది అంటే ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది ఆలోచన ద్వారా చేయగా అనుభవంలోకి వస్తుంది. ఉపనిషత్తు మనకు ఏం చెప్తుంది అంటే ఇప్పుడు నేను ముసలాన్ని అవుతున్నాను. ఎందుకు ముసలాన్ని అవుతున్నాను? ఎందుకు నా లోపల ఇది ఉంది? మరి అవి ఊరుకోం కదా, వెళ్తాము, పిచ్చి పారాయణలు చేస్తాము, పిచ్చి డాన్సులు చేస్తాము, పిచ్చి స్తోత్రాలు చదువుతాము, ఏవో మంత్రాలు పంపిస్తాడు, మంత్రాలు చదువుతాము, ఇవన్నీ చదువుతాం. వీటన్నిటి వల్ల జీవితం అంతా వృధా అయిపోవడం లేదా? ఉన్న కొద్దిపాటి జీవితాన్ని పిచ్చి పారాయణలు చేయడం వల్ల, అర్థాలు తెలుసుకోకుండా చదవడం వల్ల జీవితం అంతా నాశనం అయిపోవడం లేదా? దాని బదులు ఒక్కసారి విచారణ వైపు వెళ్తే జ్ఞాన మార్గంలోకి వెళ్తాం. జ్ఞానం అన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటిది అని ఆత్మబోధలో తెలుసుకున్నాం. కాబట్టి ఆ మార్గంలోకి వెళ్ళినప్పుడు మనం మోక్షం చేస్తే వినిపిస్తుందండి, కనెక్ట్ అయినట్టు. జై శ్రీకృష్ణ సార్. మ్యూట్ తీయండి సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. వినిపిస్తుందా? మ్యూట్ లో ఉన్నా. వినిపిస్తుంది సార్. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు మనము ఇది ఆపుకుందాము. ఆపుకుని ప్రాక్టీస్కి వెళ్ళిపోదాం. ఏది మన నారాయణీయం ప్రాక్టీస్. లో వాయిస్ వస్తుంది సార్, లో వాయిస్ వస్తుంది. బాగా వినపడుతుందండి నాకు వినపడుతుంది. నేను ఏమంటానంటే కాల్ క్లోజ్ చేద్దాము, చేసి గూగుల్ లోపల మనము ప్రాక్టీస్ చేసుకుందాం. సరేనా? ఓకే సార్. గూగుల్ అంటే దాంట్లో